శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మాలాంగుండీం చ డమరుం శూలం శంఖం సుదర్శనం దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం కరదండధారిణం కమండులం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అభ్రశ్యామ పింగజటాబద్ధకళాపప్రాంసుర్దండీ కృష్ణమృగత్వక్పరిదానః సర్వాన్ లోకాన్ భావయానః కవిముఖ్య పారాశర్యః పర్వసురూపం వివృణోతు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుజశ్యామం ఆయతాక్షమలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సౌగ నమస్కారం. ధవాయే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈరోజు కోట వెంకటేశ్వర్లు గారి యొక్క పేరు మీదుగా వారి యొక్క కుమారులు కోట అనంత్ గారు, వారి భార్య శాంత గారు పితృదేవతా పక్షమునందు వారి తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ ఈ మహాభారత ప్రవచనంలో ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పరమేశ్వరుడు సకల విభూతులకు కూడా కారణభూతమైనటువంటి వాడు. సకల సృష్టి కూడా ఆయన యందు వశీకృతమై ఉన్నది. మనం చేసేటటువంటి తప్పు, మనం చేసేటటువంటి ఒప్పు ప్రతీదీ కూడా వారి యొక్క సంకల్పానుసారంగానే నడుస్తాయి. ముందరికి భగవంతుడి యొక్క సంకల్పం. ఆయన సంకల్పం లేనిదా మనం ఏ పని కూడా చేయలేము. ముందరికి జరాసంధుడు అంతటి వాడు ఎంతో గొప్పదైనటువంటి ధర్మాలన్నీ ఆచరించాడు నిన్నటి రోజు. కానీ అంతటి వినాశనానికి కావలసినటువంటి హేతువైనటువంటి రాజులందరినీ కూడా బంధించి తన చెరలో పెట్టుకున్నాడు. దేశానికి బ్రాహ్మణుడు ఎంత అవసరమో క్షత్రియుడు కూడా అంతే అవసరం. క్షత్రియుడు ఎంత అవసరమో వైశ్యుడు కూడా అంతే అవసరం. సమాజానికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులంత అవసరమో శూద్రుడు కూడా అంతే అవసరం. ఇందులో ఒకరు చేయగలిగిన పని మరొకళ్ళు చేయలేరు. నలుగురు సమానంగా వారి వృత్తుల యందు, వారి యొక్క కదలికల యందు కనుక లేకపోతే, సమతుల్యత ఏర్పడితే, లేకపోతే ఈ ప్రపంచం అస్తవ్యస్తం అవుతుందని చెప్పాడు పరమాత్మ. ఇప్పుడు క్షత్రియులందరినీ మభ్యపెట్టి ఇబ్బంది పెట్టి వాళ్ళని బలి ఇవ్వడానికి సిద్ధపడినటువంటి జరాసంధుడి యొక్క వధకి పూనుకున్నారు పరమాత్మ. 18 సార్లు పరమాత్మ మీద దండెత్తి వచ్చినా ఆయన ఏమీ కూడా వాడిని ఏమీ చేయలేదు. ఎందుకంటే వాడి చావు ఈయన చేతిలో కాదు, ఒకటి చేతిలో రాసి పెట్టుంది. అలాగా అది భగవద్ నిర్ణయం. అందువల్ల సమయం మనది కాదనుకున్నప్పుడు ఎంత కిందకైనా దిగాలి, తప్పదు. అలా దిగారు పరమాత్మ. వాడి నుండి తప్పించుకుని ద్వారకలో ఏర్పాటు చేసుకున్నారు.
మకం మార్చి అక్కడ నివాసం పెట్టుకున్నారు. ఇప్పుడు సమయం వచ్చింది. ఈ సమయం రాగానే వాడి యొక్క మృత్యువు ఎవరి చేతిలో నిర్ణయం అయిందో వాడి చేతిలో అది ఏర్పాటు జరిగింది. చెప్పారు కదా నిన్న పరమాత్మ, ఒరేయ్ నాయనా, చక్కగా నేను ఇన్ని ధర్మాలు చేశాను, ఇన్ని పుణ్యకార్యాలు చేస్తున్నానని చెప్తున్నావు, పైకి నువ్వు చేసినటువంటి అన్యాయాల గురించి ఎందుకు మాట్లాడట్లేదురా అన్నాడు. అది ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావా? నీ మనస్సాక్షిని నువ్వు మోసం చేసుకోకు. మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదూ, దాని యందు పరమాత్మ ఎప్పుడూ సాక్షిగా నువ్వు చేసే ప్రతి కదలికని చూస్తూనే ఉంటాడు. అది చేసిన పని అంతటినీ పరమాత్మ ఈరోజు జరాసంధుడు ఎదురుగుండా తేటతెల్లం చేశాడు. చెప్పి వధిస్తారండి పరమాత్మ, ఒరే నువ్వు ఇది తప్పు చేసావు, అందువల్ల నిన్ను శిక్షిస్తున్నా. రామావతారంలో రామచంద్ర ప్రభు చూడండి, అవకాశం కూడా ఇచ్చాడు, మారతావా? నువ్వు మారితే నిన్ను విడిచిపెట్టేస్తా, నా భార్యను తీసుకొచ్చి నాకు అప్పచెప్పే, మారిపో, శరణు వేడు. నీ తమ్ముడు వచ్చి శరణు వేడాడు, లంకాపట్టణాన్ని రాసిచ్చేశాను, అది అది అధికారి కింద. సుగ్రీవుడు వచ్చి శరణు వేడాడు ధర్మయుక్తంగా, అతడితో స్నేహం చేసి కిష్కిందా నగరాన్ని ఇచ్చాను. ఎందుకు? ఇది నా వ్రతం అన్నారు. దదాతి ఏతద్వ్రతం మమ. ఎవరైతే వచ్చి అనన్యమైనటువంటి శరణాగతి చేస్తారో వారి యందు నేను ప్రసన్నుణ్ణి అవుతాను. ఇది భగవద్వాక్యం అండి. శరణాగతి గురించి చెప్పాను నేను అరుణాచల మహాత్యం చెప్పినప్పుడు. శరణాగతి అనేటటువంటిది చేయడం వల్ల పరమాత్మ ఆనందిస్తాడు. అంటే వీడు మారతాడు ఇక మీదట అని ప్రమాణం చేసినట్టు భగవంతుడు ఎదురుకుండా. ఆ మార్పు కనుక కనిపించకపోతే భగవంతుడే శిక్షిస్తాడు. అందువల్ల పరమశివుడంతటి ఆయన్ని వశపరుచుకుని ఆయన గురించి తపస్సు చేసి ఆయన దర్శనం పొందినటువంటి వాడు జరాసంధుడు తీరా కోరుకున్నది ఏమిటి అంటే, ఈ రాజులందరినీ నేను వశపరుచుకుని వాళ్ళని నేను సంహారం చెయ్యాలి, నీకు బలిచ్చి నేను గొప్పవాడిని అవ్వాలి, ఈ జగత్తునంతటికీ ఉత్తమునిగా నిలబడాలి. అంటే అది ధర్మ మార్గంలో కోరుకున్న కోరిక కాదండి. ధర్మ మార్గమునందు కోరుకున్న కోరిక భగవంతుడు ఆనందిస్తాడు ఆ కోరికను చూసి. శివ సంకల్పమస్తు అని చెప్పినప్పుడు శివ సంకల్పం దేన్ని సూచిస్తుంది? ధర్మమైనటువంటి సంకల్పాన్ని సూచిస్తుంది. ఒకడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు, తినడానికి తిండి లేదు, చాలా కష్టపడుతున్నాడు. అయ్యా పరమేశ్వర, బ్రతుకు జీవుడా అని జగత్లో ఈ ప్రాణాన్ని నిలబెట్టుకుంటున్నాను రోజు, కనీసంలో కనీసం శరీరం నిలబడడానికి నాకంటూ ఒక వృత్తి కానీ లేకపోతే ఒక ఉపాధి కానీ కల్పించు, నీ సేవ చేయడానికి నాకు ఒక అవకాశాన్ని ఇప్పించు అని కోరాడు అనుకోండి, భగవంతుడు అది ధర్మం. ఒకడుంటాడు, వాడికి అన్ని భోగాలు ఉంటాయి, పరమేశ్వరుడు అన్నీ ఇస్తాడు, కానీ వాడికి ఇంకా ఏదో కావాలి. ఆ కోరిక వల్ల ఏమంటాడు, నేను అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి స్వామి, నన్ను అనుగ్రహించంటాడు. అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలి అని కోరుకోవడం అనేది ఉందే, ఇది చాలా అధర్మమైనటువంటి కోరిక. ఆ కోరిక భగవంతుడు నెరవేర్చడు. అక్కడ శివ సంకల్పం నెరవేరమంటే నెరవేరదు. కానీ రోజు గడవాలి, నీ యందు సేవ చేయడానికి నాకు సమయం ఉండాలి, నాకు నీ యందు భక్తి కుదరాలి అని కోరాడుగా, వాడికి దాన్ని వెంటనే తీరుస్తాడు. అంటే నీకు ఏది కావాలో భగవంతుడికి బాగా తెలుసు. అది నీకు లేనప్పుడు ఆలోచన కనీసంలో కోరుకున్న కోరికైనా ధర్మయుక్తంగా ఉండాలి. అప్పుడు శివ సంకల్పం నీ సంకల్పం ముందు జోదకం అవుతుంది. అప్పుడు భగవంతుడు అంటున్నాడు, శ్రీకృష్ణుడు వేరు పరమేశ్వరుడు వేరు అనుకుంటే మన అజ్ఞానం. ఆయన హృదయం ఏమిటో ఈయన హృదయం అదే. అందుకనే పరమేశ్వరుడి యొక్క హృదయమే నారాయణుడి యొక్క హృదయం. ఆ హృదయం వేర్లు కాదయ్యా. ఆయన అభిగతాలు ఎలా ఉంటాయో ఈయన అభిష్టాలు అభిగతాలు కూడా అలాగే ఉంటాయి. అందువల్ల పరమేశ్వరుడు ఏ భావనతో అయితే ఉంటాడో ఇక్కడ కృష్ణుడు అదే భావనని చూపిస్తున్నాడు. నాయన, కాబట్టి నీకు నేను శత్రువులం, ఇదిగో నిన్ను వధిస్తున్నావు. ఎవరితో యుద్ధం చేస్తావంటే భీముడిని కోరుకున్నాడు. భీముడు వధించాడు జరాసంధుణ్ణి.
ద్వారం దగ్గరికి తీసుకొచ్చి పాడేశాడు శరీరాన్ని. 13 రోజుల పాటు జరిగింది యుద్ధం. 14వ రోజు రాత్రి వధించాడు. కార్తీక శుద్ధ పాడ్యమి నాడు మొదలై కార్తీక శుద్ధ చతుర్దశి రాత్రి సమయంలో వధ పూర్తయింది. అందరూ శరణు వేడారు, రాజులందరూ శ్రీకృష్ణ పరమాత్మ. జరాసంధుడి కొడుకు సహదేవుడు వచ్చి పాదాల మీద పడ్డాడు. నన్ను అనుగ్రహించండి స్వామి, నా మీద కోపం పొందొద్దు, నేను మీకు శరణాగతుణ్ణి అయ్యానన్నాడు. ఆ దివ్య చందన రథాన్ని, జ్యోతిస్వరూపంగా ప్రజ్వలిస్తున్న రథాన్ని ఎక్కి శ్రీకృష్ణ పరమాత్మ భీముణ్ణి అర్జునుణ్ణి వెంట పెట్టుకుని వాళ్ళందరి దగ్గర సెలవు తీసుకుని చాలామంది రాజుల్ని వెంట పెట్టుకున్నాడు. ఈ యొక్క ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు. వాళ్ళందరికీ కప్పాలు విధించాడు. మీరందరూ ధర్మరాజు చేసే రాజసూయ యాగమునందు మీరందరూ సహకారం చెయ్యాలి. అందువల్ల వాళ్ళందరూ వచ్చారు, ధర్మరాజు దగ్గర మోకరిల్లారు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి బహుమానాలన్నీ అందజేశారు. ఆయన ఆజ్ఞ తీసుకుని బయలుదేరారు. శ్రీకృష్ణ పరమాత్మ కూడా, అయ్యా నా పని పూర్తయింది, ఇక రాజసూయాగానికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఇక నేను వెళ్ళి వస్తానన్నారు. అయితే చూడండి, ఘాతయిత్వా జరాసంధం బుద్ధిపూర్వమరిందమం ధర్మరాజమనుజ్ఞాప్య పృధాం కృష్ణాంచ భారత. శ్రీకృష్ణుడు తన తెలివితేటలతో జరాసంధుడిని చంపించి ధర్మరాజుని, కుంతీదేవిని, ద్రౌపది దగ్గరికి వెళ్ళి ఆజ్ఞ తీసుకున్నట్ట. సుభద్రని పలకరించాడు. భీముడు, అర్జునుడు, కవలలైనటువంటి నకుల సహదేవుల్ని, పురోహితుడైనటువంటి ధౌమ్యుణ్ణి వీడ్కొని మనోవేగం చేత కూడబడినటువంటి దివ్య రథం మీద ద్వారకా పట్టణానికి చేరుకున్నారు, బయలుదేరుతున్నారు. శ్రీకృష్ణుడికి ప్రదక్షిణములు చేశారటండి పాండవులందరూ కూడా. ప్రదక్షిణలు చేశారు. దేవకీనందుడు పూజ్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ ద్వారకా పట్టణానికి చేరారు. తతో గతే భగవతి కృష్ణే దేవకీనందనే. పాండవులందరూ కూడా ద్రౌపదీదేవికి ఆనందాన్ని కలిగించారు. ఈ యొక్క జరాసంధ వధ ద్వారా ఎంతోమంది రాజుల్ని విముక్తుల్ని చేసి వాళ్ళ ద్వారా వీళ్ళందరూ వీళ్ళ రాజ్యాన్ని విస్తరింపజేశారు అని. ఒకరోజు కూర్చుని ఉంటే సభలో ధర్మరాజు గారు, అర్జునుడు వచ్చాటండి ధర్మరాజు గారి దగ్గరికి. అన్నయ్య, జరాసంధ వధ అయింది, అగ్నిదత్తమైనటువంటి రథం ఉన్నది నా దగ్గర, కవచం, బాణాలు, అక్షయ తూణీరం, గాంధీవం ఇవన్నీ కూడా సంప్రాప్తం అయ్యాయి భగవదనుగ్రహంగా. ఒంటిలో చావ ఉన్నది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కావలసినంత అస్త్ర సంపద ఉన్నది. నువ్వు నాకు గనక అనుమతి ఇస్తే నలుదిక్కులకి కూడా వెళ్ళి రాజులను ఓడించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనరాశుల్ని, ధాన్యరాశుల్ని వెంట పెట్టుకుని వస్తానన్నాడు. ఎందుకని? కోశాగారాన్ని పెంచుకోవాలన్నయ్యా. రాజసూయ యాగంలో చేసేటటువంటి ఈ యాగం సకల ప్రపంచం నుంచి వచ్చేటటువంటి రాజులకి, ప్రజలకి, సామంతులకి, మిత్రులకి, బంధువులకి నెలవవుతుంది. విశేష అన్నదానాలు, వివిధమైనటువంటి దశదానాలు ఎడతెరిపి లేకుండా యాగం జరిగిన అన్ని రోజులు కూడా దానాలు జరుగుతూనే ఉండాలి. ఇలా జరగాలంటే కోశాగారం నిండాలి బాగా. అలాగా చెయ్యాలి అంటే నేను వెళ్ళి దండయాత్ర, జైత్రయాత్ర చేసుకుని వస్తానన్నాడు. ఆనందించాడండి. ధనురస్త్రం శరావీర్యం పక్షో భూమిర్యశో బలం ప్రాప్తమేతన్మయా రాజన్ దుష్ప్రాపం యథాభీప్సితం. మనోవాంఛానుసారంగా ఇవన్నీ కూడా పొందానన్నయ్య. రాజ్యం వచ్చింది, కీర్తి వచ్చింది, సైన్యం వచ్చింది నాకు. వీటన్నిటితో నేను ముందరికి అడుగు వేస్తానన్నాడు.
మీరు అనుజ్ఞ ఇస్తే నేను ఉత్తర దిక్కుకు బయలుదేరతాను మొట్టమొదట అన్నాడు. తిథా అవధ ముహూర్తే చ నక్షత్రే చాభిపూజతే. తిథి, ముహూర్తం, నక్షత్రం ఈ మూడు పవిత్రమై ఉండాలి ప్రారంభం చేసే ముందు ఏ పనైనా సరే. కాబట్టి నేను ముందరకు బయలుదేరతాను మంచి రోజు చూసుకుని ఉత్తరంగా అన్నాడు. అంటే ఏతశ్రుత్వా కురు శ్రేష్ఠ ధర్మరాజ సహానుజ. ధర్మరాజుకి చాలా ఆనందం కలిగిందంటండి తమ్ముడు ఈ మాట అనేటప్పటికీ. చూడండి ఎంత అదృష్టవంతుడు ధర్మరాజు. నిజానికి ధర్మంని విడిచిపెట్టకుండా ఉన్నవాడు కాబట్టే అంతటి సోదర బలం, ప్రజాబలం, మంత్రుల బలం, సామంతుల బలం అందరూ బలంగా వచ్చే సహకారం చేశారు. ధర్మం ఒక్కటి ఉంటేనండి అన్నీ వచ్చి చేకూరుతాయి దగ్గరికి. ధనం వస్తుంది, గౌరవం వస్తుంది, మర్యాద, గొప్పదైన యశస్సు, కీర్తి చంద్రికలన్నీ కూడా లభిస్తాయి. దేవతా సహకారం కూడా అందుతుంది ఒక్క ధర్మం వల్ల. ఒకవేళ నష్టాల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా సరే, అదే ఒక్క ధర్మం లేకుండా ఎంత ధనం ఉన్నా దానివల్ల ఇది జరుగుతుంది అని ఎవరూ కూడా చెప్పలేరు. యథా ధర్మ ప్రవృత్తస్య తిర్యంగోపి సహాయకన్ యథా అన్యాయ ప్రవృత్తస్య సోదరోపి విముచ్యతి. మురారి అనర్ఘరాగవంలో ఈ మాట చెప్తాడు. ధర్మంగా ఉన్నవాడికి చెట్టు, చేమ, వనాలు, అరణ్యాలు, కోతులు, బల్లూకాలు అన్నీ సహకారం చేశాయి. అధర్మాత్ముడైనటువంటి రావణాసురుడికి సొంత తమ్ముడు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడే దగ్గరున్నవాడు. ఇంటి గుట్టు లంకకి చేటని ఇంటి గుట్టంతా తీసుకువెళ్ళి చెప్పాడు. ధర్మం వైపు నిలబడ్డాడు. అందువల్ల ధర్మాన్ని ఎప్పుడూ కూడా తక్కువగా చూడకూడదండి. ధర్మం ఈరోజు చాలా తక్కువగా కనిపించవచ్చు ప్రజలకి, కానీ ధర్మమే ఆఖరికి నగ్గుతుంది ఎప్పటికైనా సరే. గుర్తుపెట్టుకో, ఇక్కడ ధర్మంగా లేకపోయినా వాడు ఎన్నో కష్టాలు పడాలి. ఇక్కడ ధర్మంగా బ్రతికాడు కానీ చాలా చిన్న జీవితాన్ని అనుభవించాడు, కానీ ఎప్పుడూ కూడా వాడు నొచ్చుకోలేదు. నేను ధర్మాన్ని తప్పట్లేదు కదా అనే ఆనందంతో ఉన్నాడు. వాడు ఇక్కడ ఒక 20 సంవత్సరాలు బాధపడవచ్చు, 30 సంవత్సరాలు బాధపడవచ్చు, కానీ వాడికి తర్వాత అక్షయ్యమైనటువంటి లోకాలు ఉంటాయి, కొన్ని వేల దివ్య సంవత్సరాలు. ఈ తెలివి కలిగిన వాడు ధర్మరాజు. అందువల్ల ధర్మం ప్రధానంగా చేసుకుని ఆనందిస్తున్నాడు. అందువల్ల ఆయనకి యశోలక్ష్మి, ఈ భూమిని అంతటినీ గెలుచుకునే అంతటి స్థైర్యవంతులైన తమ్ముళ్ళు పక్కన నిలబడ్డారు. మంత్రులందరూ ఉన్నారు సభలో, వ్యాసుల వారు కూడా ఉన్నారటండి. వ్యాసుడు, దౌమ్యుడు ఇద్దరూ కూడా ఈ మాట అన్నటువంటి అర్జునుడిని చూసి ఆనందించారట. ఆనందించి వ్యాసుల వారు అంటున్నారు, సాధు సాధ్వీతి కౌంతేయ దిష్ట్యాతే బుద్ధిరీదృషి. చక్కటి వచనం పలికావు నాయన. భాగ్యవశం చేత నీకు చక్కని బుద్ధి అనేటటువంటిది ఏర్పడింది. చాలా బాగుంది నీ ఆలోచన. భూమిని అంతటినీ నువ్వు ఒక్కడవే జయించేటటువంటి ఉత్సాహం నీలో కనిపిస్తోందన్నాడు వ్యాసుల వారు. ధన్య పాండుర్మహీపాల యస్య పుత్రస్త్వమీదృశ. నిన్ను కన్నందుకు మిమ్మల్ని 5గురిని మీ తండ్రి అయినటువంటి పాండురాజు గారు ధన్యుడయ్యాడయ్యా అన్నాడు. ఇంతకన్నా గొప్ప మాట ఇంకేం కావాలండి కొడుకులకి? ఒక్క వ్యాసుల వారు అన్నారు ఈ మాట. మిమ్మల్ని కనడమే మీ తండ్రి చేసుకున్న పుణ్యం. ఆ పేరు తెచ్చుకోవాలి ప్రతి కొడుకు కూడా. తల్లిదండ్రులకి ఆ పేరు నిలబెట్టాలి. ఆ పేరు నిలబెట్టిన రోజున శరీరం వదిలిపెట్టిన తర్వాత పితృదేవతలందరూ కూడా ఊర్ధ్వలోకమునందు బాధపడతారు. అలాంటి వాడు చెడబుట్టాడేమిటి నా వంశంలోనని. అందువల్ల వ్యాస మహర్షి అంతటి వాడు సాక్షాత్ నారాయణ స్వరూపం అయిన మీ యొక్క పాండురాజు ధన్యాత్ముడు అన్నాడు. అంతేనా? సర్వం ప్రాప్యతి రాజేంద్ర ధర్మపుత్రో యుధిష్ఠిరః. మీ వల్ల మీ యొక్క తండ్రి అన్నగారైనటువంటి ధర్మరాజుకి సకల కార్యసిద్ధి
సకల అభీష్టాలు కూడా నెరవేరుతున్నాయి. ఈరోజు సార్వభౌమ పదవిని అలంకరించబోతున్నాడు. తద్బాహుబలమాశ్రిత్య రాజసూయమవాప్స్యసి. మీ బాహుబలాన్ని అండగా చేసుకుని వెనక్కాల ఈరోజు రాజసూయ యాగాన్ని పూర్తి చేయబోతున్నాడయ్యా మీ అన్నగారు. ఎలాగా? సునయాద్వాసుదేవస్య భీమార్జున బలేన చ యమయోశ్చైవ వీర్యేణ సర్వే ప్రాప్స్యతి ధర్మరాట్. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రాజనీతి వల్ల, భీమార్జునుల యొక్క పరాక్రమం వల్ల, బలం వల్ల, నకుల సహదేవుల యొక్క యుక్తి వల్ల ఈ ధర్మరాజు అన్నింటినీ కూడా పొందుతున్నాడు ఈరోజు. అందువల్ల దేవతల చేత సంరక్షించబడేటటువంటి ఉత్తర దిక్కు, ఉత్తరం దేవతాస్థానం అండి. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. ఉత్తర దిక్కు దేవతల చేత రక్షించబడుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా. అక్కడే ఉన్నది ఉత్తర ఈశాన్యంలో మానస సరోవరం. ఆ కైలాస పర్వత ప్రాంతమునందు పరమేశ్వరుడు వసించి ఉంటాడు. కుబేరుడి స్థానం కూడా ఉత్తరం వైపే ఉన్నది. కాబట్టి ఉత్తర దిక్కునందు ధనాధిపతి అయినటువంటి కుబేర స్థానం కాబట్టి ముందు నేను ఉత్తరం వైపే వెళ్తానన్నాడు. దేవతా భూములవన్నీ కూడా నీవు దేవతల్ని జయించి రత్నాల్ని తప్పకుండా తీసుకొస్తావయ్యా ఆశీర్వదించాడు వ్యాసుల వారు. అంతేనా? ప్రాచీం భీమ బలశ్లాఘి ప్రయాతు భరతర్షభ యాం తత్ర దిశం యాతు సహదేవో మహారథః ప్రతీచీం నకులో గంత వరుణేనాభిపాలితం. తూర్పు వైపు భీమసేనుడు వెళ్తాడు జైత్రయాత్రకి. మహారథుడు సహదేవుడైనటువంటి చిన్నవాడు మీ అందరిలో వీడు. ఈ సహదేవుడు దక్షిణ దిక్కుగా వెళ్తాడు. ఇక వీడున్నాడే మా నకులుడు. ఈ నకులుడు చక్కగా పశ్చిమాభిముఖంగా వెళ్తాడన్న. అర్జునుడు ఉత్తరంగా వెళ్తాడు. నలుగురు తమ్ములు 4 దిక్కులకి వెళ్ళండి. వెళ్ళి చక్కగా జైత్రయాత్ర పూర్తి చేసుకుని రాజుల్ని లొంగ తీసుకుని వాళ్ళ దగ్గర నుండి కప్పాలు వసూలు చేసి వాళ్ళ జీవితాలు వాళ్ళని అనుభవించనివ్వండి. మీకు సామంతుల్ని చేసుకోండి. ఈ రాజసూయ యాగానికి కావలసినటువంటి కప్పాలన్నీ వసూలు చేసి తీసుకురమ్మన్నారు. చూడండి, 4 అన్నదమ్ములు బయలుదేరుతున్నారు. నా బుద్ధి మేరకు చెప్పినటువంటి నిర్ణయం మీరు ఆలోచించుకోండి అన్నాడు వ్యాసుల వారు. చెప్పగానే నమస్కారం చేసి మీ ఆజ్ఞ మేర మేము నడుస్తామయ్యా అని వ్యాసుల వారికి నమస్కారం చేశారు 4 కూడా పాండవులు. చూడండి, వెంటనే ఆనందించాడు ధర్మరాజు. స్వస్తిర్వాక్యార్హతో విప్రాన్ ప్రయాసి భరతర్షభ దుర్హృద్ దామా ప్రహర్షాయ సుహృదాయ నందనాయ చ. బ్రాహ్మణుల యొక్క స్వస్తి వచనాలన్నీ కూడా తీసుకుని బయలుదేరు. అర్జునుడితో అన్నాడు ఈ మాట. ఎక్కడ వేద ఆశీర్వచనం ఉంటుందో అక్కడ మంగళములు ఉంటాయి, అనుగ్రహం ఉంటుంది. బ్రాహ్మణాధీనంతో మంత్రం బ్రాహ్మణాధీనమై ఉంటుంది. మంత్రానుగ్రహంతో నీకు గనక ఆశీస్సులు పొందితే నీకు సకల విజయాలు లభిస్తాయి నాయన. జైత్రయాత్రకి అలా వెళ్ళు. ఇక నీ యాత్ర వల్ల నీ స్నేహితులకి ఆనందం, నీ శత్రువులందరికీ కూడా ఇది చాలా దుఃఖము ఇష్టం. ఎందుకంటే అర్జునుడు అంతటి వాడు జైత్రయాత్రకు వస్తున్నాడంటే అందరూ కూడా శత్రువులు బాధపడేవాళ్లే. ఆయన్ని గెలవగలిగిన వాడు ఎవరున్నారని. వెంటనే చూడండి, అగ్నిదత్తేన దివ్యేన రథేన అద్భుత కర్మణ. అగ్నిదత్త దివ్య చందనములతో కూడుకున్నటువంటి ఆ రథాన్ని ఒక్కసారి బయటికి తీశాడు అర్జునుడు. అగ్ని ప్రసాదించినటువంటి రథం అది. ఆ రథం మీద ఎక్కి కూర్చున్నాడు. గొప్ప సైన్యంతో బయలుదేరుతున్నాడు ఉత్తర దిక్కు వైపు. భీమసేనుడు తూర్పు వైపు బయలుదేరుతున్నాడండి. కవలలు ఇద్దరూ కూడా, నకుల సహదేవులు ఇద్దరూ దక్షిణానికి పడమరకి బయలుదేరుతున్నారు. 4 ఏక సమయంలో బయలుదేరారు. కానీ ముందు విజయుడి యొక్క విషయాన్ని చెప్తానన్నాడు జనమేజయుడికి వైశంపాయనుడు.
ఈ యొక్క అర్జునుడు ఏ విధంగా ఉత్తర దిక్కుకు వెళ్ళాడు, ఏ ఏ దేశాల్ని జయించాడు, ఈ విషయాలన్నీ చెప్తాను వినవయ్యా. దిశామభిజయం బ్రహ్మన్ విస్తరేణాను కీర్తయ. మా యొక్క ముత్తాతలు ఏ ఏ దిక్కులకు వెళ్ళారో చెప్పారు, కానీ సవిస్తరంగా వాళ్ళు ఎలా విజయాలు సాధించారో చెప్పండి. మా ముత్తాతల యొక్క కథలు నేను పరిపూర్ణంగా వినాలనుకుంటున్నాననే ఆనందంతో జనమేజయులు వారు అడిగారు. మీరు జనమేజయుడు ఎందుకు అడుగుతున్నాడు, వైశంపాయనుడు ఎందుకు చెప్తున్నాడు అన్న విషయాన్ని మీకు మొదటి ఆది పర్వంలో చెప్పాను మీకు. ఆయన సర్పయాగం చేసినప్పుడు సర్పయాగం ఆగిపోయింది మధ్యలో. ఆగిపోయిన తర్వాత వైశంపాయనుడు ఈ మహాభారత కథని చెప్పాడు. అసలు ఇదంతా ఎందుకు వచ్చిందన్న విషయం గురించి చెప్తూ అసలు మహాభారత వంశం యొక్క చరిత్రనంతటినీ కూడా చెప్పడం ప్రారంభం చేశాడు. ఆ చెప్పిన విషయాన్ని సూత పౌరాణికుడైనటువంటి సౌనకాది మునులందరికీ రోమహర్షని చెప్పాడు. కాబట్టి ఇక్కడ జనమేజయుడు అడుగుతున్నట్లుగా, వైశంపాయనుడు చెప్తున్నట్లుగా ఇక్కడ కథాభాగం నడుస్తుంది. కాబట్టి జనమేజయుడు అడిగాడు, సవిస్తరంగా చెప్పండి. అర్జునుడు పరాక్రమాన్ని ప్రదర్శించకుండానే చాలామంది దేశంలో రాజులు అతనికి కప్పాలు కట్టేశారు. అతడి పరాక్రమం ఏమిటో తెలుసు కాబట్టి కుళింద దేశాల రాజులందరినీ జయించాడు. మొట్టమొదట కుళింద దేశాధిపతులతో సహా అనార్తీయులని కాలకూటుల్ని జయించి సేనలతో కలిసి రాజమండలాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అక్కడ నుండి సుమండల దేశంతో స్నేహం చేసి శాకల ద్వీపాన్ని, దానికి రాజైనటువంటి ప్రతివింజుణ్ణి జయించాడు. ప్రతివింజుణ్ణి జయించి శాకల ద్వీపం మీదుగా 7 ద్వీపాల రాజులకి అర్జునుడి యొక్క సైన్యానికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అర్జునుడు ఈ యోధులందరినీ కూడా వశపరుచుకున్నాడు. వాళ్ళందరినీ వెంట పెట్టుకుని ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్ళాడు. ప్రాగ్జ్యోతిషపురము ఉత్తర వాయువ్య దిశగా ఉంటుంది. ఆ ఉత్తర వాయువ్య దిశగా ఉన్నటువంటి ప్రాగ్జ్యోతిషపురాన్ని అప్పుడు పరిపాలిస్తున్నవాడు భగదత్తుడు. ఆ భగదత్తుడి దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఇద్దరికీ చాలా పెద్ద యుద్ధం జరిగింది. భగదత్తుడు చాలా పెద్ద సైన్యం అండి. భగదత్తుడు యుద్ధంలో, మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షంలో నిలబడి యుద్ధం చేశాడు. వాడి చేతిలో చైనీయులందరూ ఉన్నారు. అంటే చైనా దేశం వాళ్ళు, యూరప్ దేశం వాళ్ళు వాడి చేతిలోనే ఉన్నారు. అరబ్ దేశం వాళ్ళందరూ అతని చేతుల్లోనే ఉన్నారు. వాడి సైన్యం చాలా పెద్దది, గొప్పది. అందువల్ల అదే చెప్తున్నాడు ఇక్కడ వ్యాసుడు కూడా. స కిరాతైశ్చ, కిరాతులు, అరబ్బుల్ని కిరాతులు అని పిలిచేవారు అప్పట్లో. స కిరాతైశ్చ చీనైశ్చ, చీనా అంటే చైనా దేశం అని అర్థం. చీనైశ్చ వృత ప్రాగ్జ్యోతిషో అభవతు. కిరాతులు, చీనులు, సముద్ర తీరవాసులు, వీళ్ళందరూ చాలామంది యోధులతో కూడుకున్నటువంటి వాడి భగదత్తుడు అర్జునుడితో 8 రోజుల పాటు యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తే ఆ సంగ్రామంలో అర్జునుడు అలసిపోలేదు. కానీ భగదత్తుడికి అలసట వచ్చింది. నవ్వుతూ ఒక్కసారి అర్జునుడి వైపుకు తిరిగి, నాయనా, నువ్వు ఇంద్రపుత్రుడివి, సంగ్రామంలో శోభలో ఆయనతో సమానమైనటువంటి పరాక్రమం నీకుంది. నీ యందు ఈ బలం, పరాక్రమం అలా ఉండడం అనేటటువంటిది నీకు తగినదే. అయితే నేను దేవతల రాజు అయినటువంటి దేవేంద్రుడి యొక్క స్నేహితుడిని కాబట్టి యుద్ధంలో అతడితో కొంచెం కూడా తక్కువైనటువంటి వాడిని ఏం కాదు. దేవేంద్రుడికి ఎంత శక్తి ఉందో యుద్ధం చేయడంలో నాకు అంత శక్తి ఉంది. కానీ సంగ్రామంలో నీ ఎదుట నిలవలేకపోయాను ఈరోజు. అంతటి గొప్ప యుద్ధం చేసావు నువ్వు, నేను చాలా ఆనందించాను. అర్జున, నీ కోరిక ఏమిటో చెప్పు, నేను దాన్ని తీరుస్తాను. వత్స, ఓ అర్జున, నువ్వు చెప్పిన దాన్ని నేను తప్పకుండా చేస్తానన్నాడు. అప్పుడు అర్జునుడు చెప్పాడు, ధర్మరాజ్ఞ ధర్మపుత్రో యుధిష్ఠిర ధర్మజ్ఞ సత్యసంధస్య యజ్వ విపుల దక్షిణ. మా అన్నగారు ధర్మరాజు, సత్యవాక్ పరిపాలకుడు, కురుకుల శ్రేష్ఠుడు, యజ్ఞాల్లో గొప్ప గొప్ప దక్షిణలు ఇచ్చేటటువంటి వాడు. ఆ యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేద్దామని అనుకుంటున్నాడు. కాబట్టి అతన్ని మీరు
చక్రవర్తి కింద చేసేటటువంటి సందర్భమునందు మీరందరూ కప్పములు అనేటటువంటివి కట్టాలి. మీరు నా తండ్రికి స్నేహితులు, నా మీద మీరు ప్రేమ కలిగినటువంటి వారు కావున మిమ్మల్ని ఆజ్ఞాపించట్లేదు, మిమ్మల్ని నేను ప్రేమ భావంతో అడుగుతున్నాను, మీరు పన్ను కట్టండి అని అతడు తండ్రి గారి స్నేహితుడు కాబట్టి తండ్రి గారికి ఇవ్వాల్సిన మర్యాదనే ఇచ్చాడు. వ్యవహారం వ్యవహారమేనండి, ధర్మం ధర్మమే. ఇక్కడ తేడా వ్యత్యాసం చూడాలి. తాను క్షత్రియుడు కాబట్టి ఎదురెడ్డి పోరాడాడు. తీరా సంధి దగ్గరికి వచ్చేటప్పటికి మీరు మా యొక్క తండ్రి గారి యొక్క స్నేహితులు కాబట్టి నేను మిమ్మల్ని ఎదిరించి మాట్లాడకూడదు, కాబట్టి మీరు నాకు పితృ సమానులు, కాబట్టి మిమ్మల్ని నేను ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను, మీరు కప్పాలు కట్టండి అన్నాడు. అంటే తప్పకుండా కడతానయ్యా, అంతేకాదు నీ కొరకు ఇంకా ఏమైనా చెయ్యాలంటే చేస్తాను చెప్పమన్నాడు. అంటే అప్పుడు అన్నాడు అర్జునుడు, ఏవముక్త్వా ప్రత్యువాత భగదత్తం ధనంజయ. ఇలా అడిగితే మీ మాటలంతా కూడా చాలా చక్కగా ఉన్నాయి, మీరు ఆ మాట అనడమే చేసినంత భాగ్యం అన్నట్టు అర్జునుడు. అయ్యా నాకు అనుజ్ఞ ఇవ్వండి, వెళ్ళి వస్తానన్నాడు. భగదత్తుణ్ణి జయించి కుంతీపుత్రుడు ధనంజయుడు అక్కడి నుంచి కుబేరపాలితమైనటువంటి ఉత్తర దిక్కుకు బయలుదేరాడు. అర్జునుడు క్రమక్రమంగా అంతర్గిరి, బహిర్గిరి, ఉపగిరి అనేటటువంటి ప్రదేశాలు జయించాడు. అక్కడ నుండి తన రాజుల్ని అక్కడున్న రాజులందరినీ ఆధీనంలోకి తెచ్చుకుని వారి నుండి అనేక ధనరాశులన్నింటినీ స్వాధీనం చేసుకున్నాడు. ఎన్ని దేశాలు తిరిగాడో అర్జునుడు, ఎంతమంది రాజులతో యుద్ధం చేశాడో, వాళ్ళందరినీ కూడా లొంగ తీసుకుని వాళ్ళని చంపేయలేదండి. నువ్వు నా చేతిలో ఓడిపోయావు, కానీ నీకు రాజ్యాధికారాన్ని ఇస్తున్నా, రాజ్యాన్ని నువ్వే పరిపాలన చేసుకో, కానీ మాకు విధేయుడివై ఉండు, మాకు విధేయుడివై ఉండి మాకు కప్పాలు మాకు కట్టాల్సిన కప్పాన్ని తీసుకొచ్చి కట్టండి అని వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళనే ఏలుకొనిచ్చాడు. జరాసంధుడికి పాండవులకి తేడా ఏమిటి? ఇదే తేడా. ఓడిపోవడం అంతే, ఓడించాడు కాబట్టి నువ్వు నాకు వశవర్తివై ఉండు, నీ రాజ్యాన్ని నేను నీకు దూరం చెయ్యను, నీ రాజ్యం నువ్వు పరిపాలన చేసుకో, నాకు విధేయుడివై ఉండు, నేను నిన్ను ఓడించినట్టు లెక్క. ఇలాగ అన్ని దేశపు రాజుల్ని వశపరుచుకోవాలి, తన వైపుకు తిప్పుకోవాలి, ఎవరి చేతిలోనూ ఓడిపోకూడదు. ఆ బలపరాక్రమాలు ఉన్నవాళ్ళు కాబట్టే సాధించుకొచ్చారండి. చూడండి, అనేక ధనరాశుల్ని స్వాధీనం చేసుకున్నాడు. అక్కడ నుండి ఉలూక దేశానికి వెళ్ళాట. అక్కడ బృహంతుడు అనేటటువంటి ఆయనతో యుద్ధం చేశాడు. బృహంతుడు తట్టుకోలేకపోయాడు అర్జునుడితో యుద్ధం. అక్కడి నుండి ఎన్నో రాసుల్ని, రత్నరాసుల్ని తీసుకుని మళ్ళీ ముందరికి నడిచాడు అర్జునుడు. బృహంతుడి యొక్క రాజ్యానికి అతన్నే రాజు కింద చేసి ఉలూకుడిని తీసుకుని తనతో పాటు ముందరికి నడిచాట. సేనాభిందుడు రాజ్యం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పదవీచ్యుడు అనేటటువంటి రాజున్నాడు, అతన్ని ఓడించాడు. అక్కడ నుండి మోదాపురం, వామదేవం, సుధామ్నం, సుసంకులం, ఉలూక దేశపు ఉత్తర ప్రాంతాలన్నింటి రాజుల్ని కూడా ఓడించాడు. ఓడించి వాళ్ళందరినీ వశపరుచుకున్నాడు. అక్కడ నుంచి పంచగణ దేశాలన్నింటినీ కూడా జయించాడు. విశ్వగస్సుడు పౌరవ దేశాధిపతిని కూడా ఎదిరించాడు. అక్కడ నుంచి పర్వతీయ ప్రదేశాలు, అక్కడ ఉన్న టిబెట్ ప్రాంతం, ఇదంతా కూడా ఈ పర్వతీయులందరినీ మహారథులు వాళ్ళందరినీ కూడా ఓడించి పౌరవ రక్షితమైనటువంటి ఆ రాజధానిని తన సేనతో కూడా జయించాడు. జయించి పర్వతవాసులైనటువంటి ఉత్సవ సంకేతులు అనేటటువంటి పేరు కలిగినటువంటి బందిపోటు దొంగల గణాలని కూడా 7 ఓడించాటండి ఆ యొక్క అర్జునుడు. ఓడించి అక్కడ నుంచి కాశ్మీర దేశానికి వెళ్ళాడు. చూడండి, కాశ్మీర దేశం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న క్షత్రియుల్ని, దశమండలాలతో కలిసిన రాజుల్ని, వీళ్ళందరినీ కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అక్కడ నుంచి త్రిగర్త, దారువులు, కోకనదులు, చాలామంది ఇతరులైనటువంటి రాజసమూహాలన్నింటినీ కూడా అర్జునుడు ఓడించి వాళ్ళందరూ కూడా శరణు వేడారు అర్జునుడు. అభిసారి నగరాన్ని చేరుకున్నాడు, దాన్ని జయించాడు. ఉరగవాసి రాజు అయినటువంటి రోమమానుణ్ణి జయించాడు, యుద్ధంలో వశపరుచుకున్నాడు. అక్కడి నుండి చిత్రాయుధుని చేత రక్షించబడే సింహపురము అనేటటువంటి పురాన్ని చేరుకున్నాడు, ముట్టడించాడు, ఆధీనంలోకి తెచ్చుకున్నాడు.
అంతేకాదు తత సుహ్మాంశ్చ చోళాంశ్చ కిరీటి పాండవర్షభ, సింహులు అనేటటువంటి వాళ్ళని, చోళులు అనేటటువంటి వాళ్ళని చుట్టుముట్టి మదించాడు. వాళ్ళందరినీ కూడా వాళ్ళని లొంగ తీసుకున్నాడు. అక్కడి నుంచి బాహ్లీక దేశానికి వెళ్ళాడు. బాహ్లీకుడు ఉన్నాడు అక్కడ, బాహ్లీకుడిని వశపరుచుకున్నాడు. అంతేకాదు గృహీత్వం బలంపారం పాల్గొన పాండునందన దరదాన్ సహ కాంబోజై, కాంబోజులందరి దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరినీ ఓడించాడు. ఈశాన్య మూలంలో ఉన్నటువంటి దస్యులు అనేటటువంటి రాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓడించాడు. వాళ్ళని స్వాధీనం చేసుకున్నాడు. ఇక అక్కడి నుంచి లోహ, పరమ కాంబోజ, ఋషిక, ఉత్తర దేశాలన్నింటినీ ఒక్కసారిగా జయించాటండి. అక్కడి నుంచి ఋషిక అర్జునుల మధ్య గొప్ప భయంకరమైనటువంటి ఋషిక దేశం ప్రజలతోనూ అర్జునుడితోనూ ఒక గొప్ప యుద్ధం జరిగింది. ఈ ఋషికులందరినీ గెలిచి వాళ్ళ దగ్గర నుంచి చిలుకల రంగులో ఉన్నటువంటి రామచిలుకల యొక్క పొట్ట ఎంతటి పచ్చగా ఉంటుందో అలాంటి పచ్చ రంగులో ఉన్నటువంటి గుర్రాలని, 8 గుర్రాలని కానుకగా పొందాట ఈ ఋషిక దేశం ప్రజల దగ్గర నుంచి అర్జునుడు. అక్కడ నుండి నెమలి రంగు కలిగి శీఘ్ర గమనంతో పరిగెత్తే సామర్థ్యం కలిగినటువంటి గుర్రాలని పన్నుగా ఉత్తర దేశాల నుంచి రాబట్టాడు. అక్కడ నుండి యుద్ధాన హిమవంతుడు, నిష్కూట దేశ అధిపతులందరినీ కూడా ధవళగిరిపై శిబిరాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ లొంగదీశాడు. శ్వేతపర్వతాన్ని దాటాడు. ద్రుమపుత్రుడి యొక్క రక్షణలో ఉన్న కింపురుష నివాసంలోకి చేరుకున్నాడు. ఆ యుద్ధంలో ఆ దేశాన్ని అంతటినీ కూడా జయించి కప్పం కట్టే పద్ధతి మీద మరలా సింహాసనం మీద అతన్నే కూర్చోబెట్టాడు. కిన్నెర దేశాన్ని జయించాడు. హటక దేశం మీద దాడి చేశాడు. గుహ్యకులని సామోపాయంతో వశపరుచుకుని కప్పానికి మానస సరోవరం కోసం వెళ్ళాడు. ఋషుల పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రవాహాలన్నింటినీ చూశాడు. హాటక దేశ సమీపంలో గంధర్వులందరినీ జయించి వారి రాజ్యమందు వాళ్ళనే సుప్రతిష్ఠులు చేసి వశపరుచుకున్నాడు. గంధర్వ దేశాల నుండి తిత్తిరి, కల్మాష, మాండూకాలనే పేరు కలిగినటువంటి గుర్రాలని కప్పన్ రూపంలో తీసుకున్నాడు. అంతేకాదు హేమకూట పర్వతం మీద విడిది చేశాట. హేమకూటాన్ని దాటి అర్జునుడు హరివర్షము అనేటటువంటి దేశానికి చేరుకున్నాడు. అక్కడ గొప్ప సేనతో సహా చేరి సుందర నగరాలని, వనాలని, జలాలతో నిండిన నదుల్ని వీటన్నింటినీ చూసుకుంటూ ముందరకు వెళ్తున్నాడు. అక్కడ ఉన్న పురుషులు దేవతల వలె తేజోవంతుల కింద కనిపిస్తున్నారు. స్త్రీలు పరమ సుందరీమణులు. వారిని అందరినీ కూడా చూసి అర్జునుడు ప్రసన్నత చెంది ఆ యొక్క దేశ రాజులందరినీ కూడా వశపరుచుకుని రత్నాల్ని పొంది వాళ్ళ దగ్గర నుంచి కప్పం కింద నిషధ పర్వతం పైకి వెళ్ళి అక్కడున్న వారిని కూడా జయించి అక్కడ నుంచి వృతవర్షము అనేటటువంటి దేశానికి చేరుకున్నాడు. అక్కడ జంబూద్వీపంలో మధ్యనున్నటువంటి భూభాగం అది, అంటే రష్యా ప్రాంతం అని చెప్పుకోవచ్చు. అక్కడికి వెళ్ళాడు. దేవతల వలె కనిపించే దివ్య పురుషుల్ని తిలకించాడు. అంతేకాదు అర్జునుడు ఇది వరకు ఎన్నడూ కూడా చూడనటువంటి వారందరినీ కూడా చూశాటండి. అక్కడ భవనములు శుభ్రంగా ఉన్నాయి. స్త్రీలు అప్సరసల వంటి సౌందర్యం కలిగి ఉన్నారు. అందగత్తెలైనటువంటి స్త్రీలని, అందం కలిగినటువంటి పురుషుల్ని కూడా చూశాడు. వారి దృష్టి కూడా అర్జునుడి మీద పడింది. వాళ్ళు కూడా అర్జునుడిని చూశారు. ముందుకు వెళ్తున్నాడు. అయితే వస్త్రాలని, రత్నాలని, ఆభరణాలని కూడా అక్కడ ఆ దేశంలో రాజులను ఓడించి కప్పం కింద తీసుకున్నాడు. ఉత్తర దిక్కు వైపు వెళ్ళిపోతున్నాడు. అలాగా గిరిశ్రేష్ఠుడైనటువంటి మేరు పర్వతం దగ్గరికి చేరుకున్నట్టే. ఈ మేరు పర్వతం చాలా గొప్పగా 4 రంగులతో ప్రకాశిస్తోంది. అది దగ్గరికి కూడా చేరసఖ్యం కానటువంటిది. దీని పొడవు 1,00,000 యోజనములు. అంత గొప్పదైనటువంటి పర్వతం అది. అంతేకాదు ఈ ఉత్తమ పర్వతం తేజపుంజంలాగా ప్రకాశిస్తూ సూర్యుడి యొక్క తేజస్సును కూడా తన బంగారుపు శిఖరముల యొక్క కాంతితో తిరస్కరిస్తోందా అన్నట్లుగా కనిపిస్తోందిట ఈ మేరు పర్వతం. సుపర్ణ, దివ్య పర్వతములు అనేటటువంటి పర్వతాలకి దేవతలకు, గంధర్వులకు నివాస భూమి అయి ఉన్నటువంటి ప్రదేశం ఆ మేరు పర్వతం. అయితే సిద్ధచారణులు ఎల్లప్పుడూ అక్కడ నివాసం చేస్తూ ఉంటారు. ఆ పర్వతం మీద పుష్ప, ఫల సమృద్ధి ఎప్పుడూ కూడా ఉంటుంది. మహాభయంకర సర్పాలు అక్కడ సంచరిస్తూ ఉంటాయి. దివ్య ఔషధాలతో ఆ పర్వతం ప్రకాశిస్తూ ఉంటుంది. తన శిఖరాలతో స్వర్గాన్ని తాకుతూ ఉంటుంది. అల్పులకు అది పొందసఖ్యం కానటువంటి ప్రదేశం మేరు పర్వతం. ఎన్నో నదులు, చెట్లు దాని శోభల్ని పెంచుకుంటూ ఉంటుంది. మేరు పర్వతాన్ని చూసినటువంటి అర్జునుడి యొక్క మనస్సు
ఆనందంతో నిండిపోయిందిటండి. ఆ యొక్క మేరు పర్వత ప్రాంతాన్ని అంతటినీ చూసి ఆహ్లాదాన్ని పొందాడు. మేరు పర్వతానికి 4 వైపులా మండలాకారంలో ఇలావృతము వర్షము అనేటటువంటి వర్షం ఉన్నది. ఆ ఇలావృత వర్షాన్ని చూశాడు. మేరువునకు కుడి భాగం వైపు జంబూ అనేటటువంటి ఒక వృక్షం ఉందిటండి. ఆ మేరు పర్వతానికి ఉన్నటువంటి ఈ యొక్క కుడి భాగం వైపు ఉన్న ఈ వృక్షం ఎల్లప్పుడూ ఫలపుష్పముల చేత ప్రకాశిస్తూ ఉంటుంది. సిద్ధులు చారుణులు ఈ చెట్టును సేవిస్తూ ఉంటారు. ఈ జంబూ వృక్షం కొమ్మలు స్వర్గం దాకా వ్యాపించి ఉంటాయి. అంత పొడవైనటువంటి శాఖలు ఆ యొక్క వృక్షానికి. ఆ చెట్టు కొమ్మల్ని బట్టి ఆ ద్వీపాన్ని చూసి వాళ్ళందరూ కూడా జంబూ ద్వీపం ఇది అని పేరు పెట్టుకున్నారట. అప్పటి నుంచి ఈ ద్వీపానికి అంతటికీ మనం ఆసియా ఖండం అని పిలుచుకుంటున్నామే, ఈ ఖండం అంతా జంబూ ద్వీపంలోకి వస్తుందండి. అందువల్ల మేరు పర్వతానికి కుడివైపు ఉన్నటువంటి జంబూ వృక్షమే ఈ యొక్క జంబూ ద్వీపం అనే పేరు రావడానికి గల కారణం. ఆ జంబూ వృక్షాన్ని చూశాడు. అయితే అర్జునుడు ఆ జంబూ వృక్షం నుంచి మేరు పర్వతం కూడా ఈ భూమి మీద సాటి లేనటువంటిది, జంబూ వృక్షము మేరు పర్వతం ఈ రెండూ కూడా సాటి లేనటువంటివి అనుకున్నట్ట. అయితే అక్కడ సిద్ధులు చారణుల నుండి కూడా విలువైన రత్నాలు, వస్త్రాలు, అలంకారాలు, ఇంకా ఇతర వస్తువుల్ని కూడా పొందట్టే. పొంది అనంతరం వారికి అందరికీ తన అన్నగారైనటువంటి ధర్మరాజు చేస్తున్న యజ్ఞం గురించి చెప్పి వారి నుండి ఇంకా రత్నరాశుల్ని పొంది ఆయన అక్కడ నుండి బయలుదేరడానికి సన్నద్ధుడవుతూ మేరుం ప్రదక్షిణం కృత్వా మేరువుకి ప్రదక్షిణం చేశాడు. చూడండి, చేసి జంబూ నది తీరం దగ్గరికి వెళ్ళాడు. ఆ జంబూ వృక్షం ఉన్నటువంటి ఛాయల దగ్గర కొంత దూరంలో ఈ జంబూ నది ప్రవహిస్తుంది. ఈ జంబూ నది చాలా గొప్పదైనటువంటి నది. ఇది నదీ శోభతో తిలకించబడుతూ ఉంటుంది. దివ్య నదీ జలాలతో జంబూ వృక్షాలన్నీ కూడా ఈ నది ఒడ్డున ఉంటాయి. ఇది చక్కనైనటువంటి ఫలాలను ఇస్తూ ఉంటుంది. ఈ చెట్టు కొమ్మలపై బంగారపు రంగు పక్షులు ఉంటాయి, అవి విహరిస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ యొక్క నదీ తీరం దగ్గర, జంబూ నదీ తీరం దగ్గర ఉన్నటువంటి ఇసుక, బురద, అంతేకాదు అక్కడ ఉండేటటువంటి తిన్నెలు అన్నీ కూడా బంగారపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి. అలాంటి ప్రదేశం అది. అంతేకాదు అక్కడ బంగారపు పుష్పములతో, పద్మాలతో వ్యాపించి ఉంది ఆ ప్రదేశం అంతా. అక్కడ బంగారపు కలువలు వికసించి ఉన్నాయి. ఆ నదీ తీరం సుందర పుష్పాలతో నిండి బంగారపు రంగు చెట్లతో అంతా వ్యాపించి ఉన్నది. ఆ ప్రదేశం అంతా బంగారు వర్ణాన్ని పొంది ఉంది. అది వర్ణం అని గుర్తుపెట్టుకోవాలి. నిజమైన బంగారమా మామూలు బంగారమా కాదు, వర్ణం గురించి చెప్తున్నాడు అక్కడ. కాబట్టి అదంతా చూశాడు. అక్కడ ప్రకాశించేటటువంటి బంగారపు మండపాలు కూడా ఏర్పాటు చేయబడి ఉన్నాయట. విలాసం కోసం అక్కడ నదీ తీరం దగ్గర విహరించడానికి వచ్చేటటువంటి వాళ్ళందరూ ఆ మండపాల యందు విశ్రమిస్తూ ఉంటారట. అయితే ఈ నదీ తీరంలో సుందరమైనటువంటి పురుషులు, అప్సరసల వంటి స్త్రీలతో విహరించడం చూశాడు. అందరూ అక్కడ హాయిగా విహరిస్తుండడం గమనించాడు అర్జునుడు. వారి సౌందర్యం చూడయోగ్యంగా ఉన్నది, చాలా ఆనందంగా ఉంది. వాళ్ళని చూస్తూ ఉంటే అర్జునుడికి మనస్సుని కూడా మోహాన్ని కల్పిస్తున్నారు. నిజానికి చెప్పాలి అంటే ఆ జంబూ నది యొక్క జలాలే వారికి ఆహారము. అంతటి స్వచ్ఛమైనటువంటి నీరు. వాళ్ళు నిత్యం ఆనందంతో సుఖంతో మునిగిపోతున్నారు. చాలా రకాలైనటువంటి ఆభరణాలన్నీ ధరించారు. వారు తేభ్యో బహూని రత్నాని తదా లేభేద నంజయ. వారి నుండి కూడా అక్కడ ఉండే ఆ పురుషుల దగ్గర నుంచి కూడా రత్నాలు వసూలు చేశాడు అర్జునుడు. కప్పం కింద కానుకలు పొందాడు. జంబూ నది అనే పేరు కలిగిన బంగారం, విలువైన ఆభరణాలు, దుర్లభమైన వస్తువుల్ని గ్రహించి ఆ జంబూ నదీ తీరం దగ్గర ఉన్నటువంటి రాజుల దగ్గర అక్కడ నుండి పశ్చిమంగా బయలుదేరాడు అర్జునుడు. అక్కడి నుండి పోయి నాగుల చేత రక్షించేటటువంటి ఆ దేశాన్ని జయించాడు. జయించి అక్కడి నుండి పశ్చిమంగా పోయి గంధమాదన పర్వతం దగ్గరికి చేరి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా గెలిచాడు. ఈ గంధమాదన పర్వతాన్ని దాటిన తర్వాత రత్న సంపదలతో తులతూగేటటువంటి కేతుమాల పర్వతం అనేటటువంటి పర్వతం వచ్చింది. ఈ కేతుమాల వర్షాన్ని చేరాడు. అక్కడ దేవతుల్యులైనటువంటి స్త్రీ పురుషులందరూ కూడా నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. నిజానికి ఒక రకంగా చూస్తే మనకి సుగ్రీవుడు అట్లాస్ ఇచ్చాడు రామాయణంలో.
అలాగే ఇక్కడ ఈ వ్యాస మహర్షి వారు మనకు అందించారు మహాభారతంలో. ఉత్తర దిక్కున ఏ ఏ దేశాలు ఉన్నాయి, ఏ ఏ రాజ్యాలు ఉన్నాయి, ఏ ఏ ప్రజలు ఎలాంటి నాగరికతలతో ఉంటారు, దక్షిణం వైపు ఎలా ఉంటారు, తూర్పున ఎలా ఉంటారు, పశ్చిమాన్ని ఎలా ఉంటారు మనకి చక్కగా చూపిస్తారు. ఇక్కడ సకల వైజ్ఞానిక విశేషాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, సకల నాగరికతల్ని కూడా ఇక్కడ మనకి చూపిస్తాడు వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి. చూడండి, అయితే ఈ గంధమాదన పర్వతాన్ని దాటి కేతుమాల వర్షాన్ని చేరుకున్నాడు. ఈ కేతుమాల వర్షాన్ని జయించి అర్జునుడు దాన్ని కప్పం కట్టే దేశంగా కూడా మార్చుకుని ఆఖరికి దుర్లభాలైనటువంటి రత్నాల్ని తీసుకుని తిరిగి వృతవర్షానికి చేరుకున్నాడు. అంటే ధర్మరాజు యొక్క ఖ్యాతి ఎంతవరకు వెళ్ళిపోతుందో చూడండి. ఆ రాజులందరూ కూడా వచ్చారు రాజసూయాగానికి. అన్ని దేశాల రాజులు కూడా వచ్చి నిలబడ్డారు క్యూలో. వచ్చి క్యూలో నిలబడి కప్పాలు కట్టి రాజసూయాగంలో పాల్గొన్నారు. అంటే భారతదేశ గొప్ప వైజ్ఞానిక విశేష స్థైర్య విశేషాలన్నీ ఎంతవరకు పాకాయో మనకు అర్థమవుతుంది. కాబట్టి ధర్మరాజు చేసిన రాజసూయ యాగం నభూతో నా భవిష్యతి, ఈ భూమి మీద మళ్ళీ అలా చేసిన వాడు ఈ మధ్యకాలంలో మరొకడు లేడు అని చెప్పుకోవడానికి వీలుగా ఉన్నట్లుగా చేసేటండి. అసలు కలియుగంలో అదే లేదే లేదనుకోండి, అసలు చెప్తున్నాను విషయం. కాబట్టి ధర్మరాజు అంత గొప్పగా తన యొక్క భారతదేశ కీర్తి చంద్రికల్ని ప్రపంచపు దిశలకి కూడా పంపించాడు. యుగానికి ఓ మహాపురుషుడు అంటే ఉత్తినే అనరండి, యుగ పురుషులు అంటారు. ఎందుకంటారా మాట? ఒక యుగాన్ని రక్షించడం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం, సకల కార్యముల్ని కూడా మనుషుల చేత ఆచరింప చేయించడం కోసం వస్తారు వాళ్ళు, దైవాంశ సంభూతుల కింద భూమి మీదకి. వాళ్ళ వల్ల మొత్తం భూమంతా కూడా మళ్ళీ ఉద్ధరించబడుతుంది. అలా వచ్చిన వాళ్ళల్లో ధర్మరాజు ఒకడు. ఎందుకంటే ధర్మానికే పట్టాభిషేకం శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు అందుకు పట్టాభిషేకం చేసి. చూడండి, అక్కడి నుంచి అర్జునుడు తూర్పు దిక్కుగా బయలుదేరి మేరుమందర పర్వతాల మధ్యలో ఉన్నటువంటి శైలోదా నది అనేటటువంటి ఒడ్డు దగ్గరికి చేరాడు, నది ఒడ్డు దగ్గర. ఆ శైలోదా నది ఒడ్డు దగ్గరికి చేరి అక్కడ ఉన్నటువంటి వెదుర్లు, వేణునామకాలైనటువంటి చెట్ల నీడల్లో కాసేపు చాలా రోజులు విశ్రాంతి తీసుకున్నట్ట. తీసుకుని అక్కడి నుండి కష, గుష, నద్యోత, ప్రగ్రస, దీర్ఘవేణిక, పశుక, కుళింద, తంగణ, పరతంగణ అనే జాతుల్ని ఓడించాడు. ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ వాళ్ళ జాతుల పేర్లు, మానవుల యొక్క జాతుల పేర్లు అవన్నీ కూడా. చూడండి, వీళ్ళ జాతులందరినీ ఓడించి వారి నుండి కానుకలుగా రత్నాల్ని తీసుకుని అక్కడ నుండి మాల్యవంత పర్వతం దగ్గరికి చేరుకున్నట్టు. ఈ మాల్యవంత పర్వతం చేరి అది స్వర్గంతో సమానమైనటువంటి అందమైనటువంటి చోటది. ఈ మాల్యవంత పర్వతం ఆ దేశంలో దేవతల్లాగా సుందరమైనటువంటి సుఖాన్ని అనుభవించేటటువంటి పురుషులు విహరిస్తూ ఉంటారు. వారిని అందరినీ అదుపులోకి తెచ్చుకున్నాడు. కప్పం కట్టేవారిగా వాళ్ళందరినీ చేసుకున్నాడు. అసంఖ్యాకమైనటువంటి రత్నాల్ని గ్రహించి వాళ్ళ దగ్గర నుంచి నీలపర్వతం వైపుకు పోయి అక్కడున్న వారిని కూడా జయించేటండి. నీలపర్వతం దగ్గర చూడండి, నీలపర్వతాన్ని దాటి ఆ దేశాన్ని గెలుచుకుని రమ్యక వర్షాన్ని చేరాడు. ఆ రమ్యక వర్షంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వశపరుచుకుని వాళ్ళ చేత కప్పాలు కట్టించేటండి. కప్పాలు నిర్ణయం చేశాడు. అంటే నిర్ణయం చేయడం అంటే మీరు రాజసూయ యాగానికి రావాలి, వచ్చేటప్పుడు ఇవన్నీ పట్టుకు రావాలి. అక్కడ కూర్చున్నాడు. చాలా ఆశ్చర్యం వేస్తుంది తెలుసా అండి. బహుమతులు కప్పాలు కట్టే వాళ్ళందరూ కడుతున్నప్పుడు అక్కడ ఒక పుస్తకం పెట్టి ఇవన్నీ రాసుకున్నవాడు ఎవడు అంటే దుర్యోధనుడు గాడు. అందువల్ల వాడికి ఈర్ష్య, అసూయ ఇంకా పెరిగిపోయింది. ఇది తట్టుకోలేకపోయాడు. ఇన్ని రాజ్యాలు, ఇన్ని ప్రజలు, ఇంత సంపద, వీళ్ళని ఇంకా మనం పట్టుకోలేమన్న స్థితికి వెళ్ళిపోయాడు. ఈ ఆశ్చర్యం ఏం చేసిందంటే ధర్మరాజునంతటి వాడిని ఇబ్బంది పెట్టడానికి కారణమైంది. ధర్మానికి ఏ అన్యాయం జరగదు. శ్రీకృష్ణ పరమాత్మ అదే అంటారు, ఏదో ధర్మరాజుని మీరు అందరూ ఓడించేశారు అనుకుంటున్నారు, ఆయన ధర్మానికి కట్టుబడ్డాడు కాబట్టి అలా ఉన్నాడు. నిజానికి ఆ ధర్మమే అతన్ని రక్షిస్తుంది. సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంగుచే చెడవావిలి అయిన వ్యవస్థ దక్షులెవారలు ఉపేక్ష చేసిరి అది వారలకు చెడగు గాని ధర్మనిష్టారకమయ్యును సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. ఏదో అధర్మం జరుగుతోంది అంటే అక్కడ
దానిని ఆప్ చేయడానికి ప్రయత్నం చేయాలి, లేదా అక్కడైనా ఉండకూడదు, వెళ్ళిపోవాలి. కానీ అక్కడ మీరు దాన్ని ఆప్ చేయడానికి పూనుకోకుండా ఆపు చేయగలిగేటటువంటి బలం ఉండి కూడా ఎవరు మాట్లాడకుండా ఉండిపోతే అది ధర్మానికి నష్టం ఏం కాదు, ధర్మానికి ఎప్పుడూ నష్టం ఉండదు. కానీ పాడైపోయేది ఎవడో తెలుసా? ఏమీ మాట్లాడకుండా కూర్చున్నవాడు పాడైపోతాడు. ధర్మం ఎప్పుడూ కూడా పాడవదయ్యా. ధర్మరాజు ఎప్పుడూ పాడవడు. కుటిలమైన రాజనీతిని ఉపయోగించి ఆయన్ని మభ్యపెట్టి ఆయన భార్యని సభలోకి ఈడ్చుకొచ్చి ఆయన్ని అవమానపరిచి మీరు చేసినటువంటి ఈ సాధింపంతా నిలబడుతుందా? ఆలోచించండి. పాంచాలి పరిషత్ పరాభవ మహాపాపౌగమే గంబు వర్షించన్ మీ ప్రతిపక్ష శీర్షములపై లేలెమ్ము నీ చంచద్గాండివ నిర్విముక్త విశికాసారంబు ఘోరంబుగా వర్షింతుంగావుత రక్త వర్షము ప్రహర్షీభూత భూతంబుగన్. లేవండయ్యా, ఇప్పటికైనా పట్టుకోండి చేతిలో ఆయుధాలు. ఏ పాంచాలీ దేవిని తీర్చుకుని వచ్చి సభలో వీళ్ళందరూ కూడా దుర్మార్గులు అనరాని మాటలన్నీ కూడా అన్నారో ఆ అనరాని మాటలన్నింటికి సమాధానం చెప్పవలసిన సమయం ఆసన్నమయ్యిందన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి లేవండి, పూనుకోండి యుద్ధానికని దగ్గరుండి యుద్ధం చేయించాడు. చూసారా, ధర్మాత్ముడు ఎప్పుడూ కూడా మా వాళ్లే కదండి, ఎందుకు వాళ్ళతో యుద్ధం, వాళ్ళ నాశనానికి నేను కారకుండా అవడం ఎందుకని కూర్చున్నాడు. కాదయ్యా, ఓర్పు అనేది ఒకదాకా ఉంటుంది ఎప్పుడైనా సరే. ఆ ఓర్పు దాటిపోయామా వాళ్ళు అవతల వాళ్ళు మనల్ని చేతగాని వాళ్ళ కింద చెమట్ల కింద చూస్తారు. కానీ నీ వైపు ధర్మం ఉంది, నువ్వు క్షత్రియుడివి, నువ్వు యుద్ధం చెయ్యాలి, యుద్ధం చేస్తేనే నీ యొక్క ఖ్యాతి వసిస్తుంది. అందువల్ల లేవండి, ఇప్పటికైనా మేల్కోండి అన్నాడు. మీ జెండాల్ని పాతండి అన్నాడు రథాల మీద, యుద్ధానికి పురుగొల్పండి అన్నాడు. అసలు రెచ్చగొట్టిందంతా కృష్ణుడేనే. ఎందుకని? ధర్మం నిలబడాలి, ఆయనకి కావాల్సింది ధర్మం. అధర్ములు రాజ్యం వేలడం ఆయనకి ఇష్టం లేదు. అధర్ములందరినీ కూడా చుట్టి చిట్ట చివరికి ఆయన చెంకలో పెట్టుకు తీసుకెళ్ళాడు అందరినీ, వాళ్ళతో సహా. యాదవుల్లో కూడా ఉన్నారండి చాలామంది అన్యాయం చేసిన వాళ్ళు రాజ్యం. అందువల్ల 10 లక్షల మంది గోపాలుని ఇస్తున్నాను నీకని పంపించాడు దుర్యోధనుడి గారితో. వీళ్ళందరూ కూడా ఎవరనుకున్నారు? రాక్షసులు, రాక్షస జాతికి చెందిన వాళ్ళు వీళ్ళందరూ ఆ యాదవుల పక్షంలో చేరారు. ఆ యాదవుల పక్షంలో చేరిన వాళ్ళందరినీ జాగ్రత్తగా మళ్ళీ రాక్షసుల పక్షంలోకి పంపించారు కృష్ణ పరమాత్మ తర్వాత. చూడండి, ధర్మమే ప్రధానం ఇక్కడ. అందువల్ల ఈ జాతుల వాళ్ళందరినీ ఓడించి వాళ్ళ దగ్గర కానుకలు రత్నాలు తీసుకుని మాల్యవంత పర్వతాన్ని చేరాడు. ఆ పర్వతాన్ని దాటి భద్రాశ్వ వర్షాన్ని చేరాడు. అది స్వర్గంతో సమానమైనటువంటి అందమైనటువంటి చోటు. చూడండి, అక్కడ కప్పం కట్టే వారి కింద వాళ్ళని చేసుకుని పురుషుల్ని అసంఖ్యాకమైన రత్నాల్ని తీసుకుని నీలపర్వతం వైపు వెళ్ళాడు. నీలపర్వతాన్ని దాటి రమ్యక వర్షాన్ని చేరాడు. ఆ దేశాన్ని కూడా గెలిచి కప్పాన్ని నిర్ణయించాడు. గుహ్యక రక్షితులైన ప్రదేశాలన్నింటినీ కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. యజ్ఞ వైభవ వృద్ధి కోసం వాటినన్నింటినీ కూడా గ్రహించాటండి. మృగాలని, బంగారపు రంగు మృగాల్ని, పక్షుల్ని కూడా పొందాటండి. యజ్ఞానికి కావలసిన సంభాగరీల్లో ఇవి కూడా ఒకటే అని. అర్జునుడు చాలా రత్నాలు తీసుకున్నాడు. గంధర్వ రక్షిత ప్రదేశాలన్నింటికీ చేరుకున్నాడు, ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. చాలా రత్నాల్ని పొందాడు. ధవళగిరి అనే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న పర్వతవాసులందరినీ కూడా జయించి ధవళగిరి పర్వతాన్ని దాటి హిరణ్యకము అనేటటువంటి పర్వతం దగ్గరికి చేరుకున్నాడు. ఈ హిరణ్యకం అనే ప్రదేశం దగ్గర సుందర ప్రదేశాలన్నింటినీ చూశాడు. ఈ హిరణ్యవర్షక రాజ్యంలో రాజమార్గం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సుందరమైన ఆడవాళ్ళందరూ అర్జునుడి వైపు రెప్ప వెయ్యకుండా చూశారు. చూస్తూ ఉండగా అర్జునుడి యొక్క కీర్తిని పెంచేటటువంటి విధంగా మాట్లాడుకున్నారు వాళ్ళందరూ. యుద్ధానికి సిద్ధమైన యుద్ధ సామాగ్రితో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు అర్జునుడు. కాబట్టి రథము ఆయుధాలతో ముందరకు వెళ్తున్నట్ట. వెళ్తూ ఉండగా అతడిని చూసినటువంటి స్త్రీలందరూ కూడా
ఆ దేశంలో అతన్ని సాక్షాత్తుగా దేవసేనాని అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతిలో శక్తి ఆయుధాన్ని పట్టుకుని వస్తున్నాడా అన్నట్లుగా కనిపించాట ఆ చేతిలో ఉన్న గాంధీవంతో అర్జునుడు. అంత తేజోవంతంగా కనిపిస్తున్నాడు. చూడండి, మనకు ఎదురవుతున్నటువంటి ఇతని పరాక్రమం యుద్ధంలో ఎలాగైనా చూసి తీరాలి అని అనుకుంటున్నారట స్త్రీలందరూ. ఎందుకు అంటే ఇతడి చేతిలో పడిన శత్రువు ఎవడైనా సరే మృత్యువాత పడవలసిందే, అంతటి పరాక్రమవంతుడు ఇతడు అనుకుంటున్నారు అర్జునుడిని చూసి. అయితే స్త్రీలు ఇలా పరస్పరం మాట్లాడుకుంటూ ఆయన వీధిలో నడుస్తూ వెళ్తుంటే ఆయన మీద పుష్ప వృక్షాలు కురిపించారట. ఆయన ఎవరో తెలియదు, ఆయన పేరేమిటో తెలియదు, ఏ దేశం వాడో తెలియదు, కానీ చూడగానే అంత ఆకర్షించాడు అందరినీ కూడా అర్జునుడు. చూడండి, ఆ దేశాల వాళ్ళందరినీ కూడా జయించి రత్నాల్ని అలంకారాలన్నింటినో కారుకులుగా తెప్పించాటండి. మణులు, బంగారం, రత్నాలు, ఆభరణాలు వాళ్ళ నుంచి గ్రహించి శృంగవంతము అనేటటువంటి ప్రదేశానికి చేరాడు. శృంగవంతం అనే పర్వతాన్ని దాటి ఉత్తర కురు భూముల్లోకి వెళ్ళాడు. ఈ ఉత్తర కురు భూముల్లోకి ప్రవేశించేటప్పటికి ఆ దేశాన్ని జయించాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ ఉత్తర కురు ప్రాంతం లోపలికి ప్రవేశించబోతూ ఉంటే ద్వారపాలకులు ఆపారు. అర్జునుడు అంటున్నారు, తత ఏవం మహావీర్యం మహాకాయ మహాబలాః ద్వారపాల సమాసాద్య దృష్ట్వా వచనమబ్రవీత్. విశాలకాయుడు, పెద్ద శరీరంతో ఉన్నారట వాళ్ళు. వచ్చి ద్వారపాలకులు ప్రసన్నంగా మాట్లాడుతున్నారు అర్జునుడితో. పార్థ నేదం త్వయా శక్యం పురం జేతుం కదంచన ఉపావర్తస్వ కళ్యాణ పర్యాప్తమిదను మిదమచ్యుత. ఈ నగరం నీకు ఏ విధంగా కూడా జయింపశక్యం కానటువంటి నగరం. ఇందులోకి ఎవ్వరికీ మానవ మాత్రులకు ప్రవేశం లేదు ఓ అర్జున. కాబట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపో. అసలు నువ్వు ఇక్కడి దాకా రావడమే చాలా గొప్ప విషయం. ఈ నగర ప్రవేశం చేసిన వాడు ప్రాణాలతో ఉండడు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకో. మేము నీ యందు ప్రసన్నులమయ్యాం, నీకేం కావాలో మమ్మల్ని అడుగు, మేము తీరుస్తాం అన్నారు వాళ్ళు ఆ ద్వారపాలకు. అడిగితే అర్జునుడు, ఇక్కడ యుద్ధానికి తావులేదు, దీనిలోకి ప్రవేశించినా నువ్వేమీ ఇక్కడ నీకేమీ కనిపించదు, నువ్వేమి చూడలేవు. ఇక్కడ మానవ శరీరంతో ప్రవేశిస్తే ఇక్కడ ఏ వస్తువు కూడా నీకు లభించదు అని చెప్పారు. కాబట్టి మానవ శరీరం అనేది ఉందే, ఇది కొన్నింటికే అర్హత అండి, అన్నింటికి ఇది శరీరంతో వెళ్ళలేము మనం. ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు దాటి పైకి వెళ్తే ఈ శరీరం అనుమతించబడదు, ఇంకా సరిపోదు. శూన్యంలోకి వెళ్ళిందంటే ఈ శరీరం పేలిపోతుంది. అందువల్ల ఈ మానవుడి యొక్క శరీరం అనేటువంటిది కొన్ని బౌండరీస్ ఉన్నాయి. ఇది ఈ యొక్క హద్దులు దాటి ముందరికి వెళ్ళడానికి ఉండదు. ఇంకా దివ్య తేజో శరీరులు, యోగులు, మహర్షులు వెళ్ళగలరు ఆ ప్రదేశాలకి. అందువల్ల మానవుడిగా కనిపిస్తున్న అర్జునుడి యందు ఈ యొక్క ద్వారపాలకులు ఉత్తర కురు దేశాల్లోకి ప్రవేశించడానికి వీలు లేదన్నారు. కాబట్టి ఏ వస్తువు నీకు కనిపించదన్నారు. కాబట్టి నువ్వేం కావాలన్నా మేము నెరవేరుస్తామన్నారు. వెంటనే అర్జునుడు, నేను నా సోదరుడైనటువంటి ధర్మరాజుని ఈ భూమండలానికి అంతటికీ కూడా చక్రవర్తిని చేయాలని సంకల్పం చేశాను. అందువల్ల ఆయన రాజసూయ యాగం చేస్తున్నాడు. ఆ రాజసూయ యాగానికి కావలసినటువంటి సంభారాలు, రత్నాలు, వైడూర్యాలు అన్నీ కూడా ధనంతో సహా నాకు సమర్పించండి పన్ను రూపంలో, నాకు మీతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళిపోతానన్నాడు. అంటే అప్పుడు ఆ దివ్య వస్త్రాలు, దివ్యాభరణాలు, నారబట్టలు అన్నీ కూడా మణులతో సహా కప్పం కింద ఇచ్చారటండి ఆ ద్వారపాలకులు తెచ్చి, ఆ ఉత్తర కురు భూముల్లోకి వెళ్ళనివ్వకుండా. అర్జునుడు రాజుల్ని, దొంగల్ని చాలామందిని యుద్ధంలో ఓడించి ఉత్తర దిక్కును పూర్తిగా వశపరుచుకుని రాజుల్ని జయించి కప్పానికి ఒప్పించి వారి రాజ్యాల్లో వారిని మళ్ళీ స్థాపించి వారు అర్జునుడికి ధనం, రత్నాలు, ఆభరణాలు, వాయువేగం కలిగినటువంటి తిత్తిరి, కల్మాష, సుఖవర్ణపు గుర్రాలన్నింటినీ కూడా ఇచ్చి నెమలి వర్ణం కలిగిన గుర్రాలను కూడా కానుకగా సమర్పించారు. తిరిగి తన చతురంగ బలాలతో అర్జునుడు ఈ పెద్ద పెద్ద సంభారాలన్నీ కూడా కొన్ని వందల కిలోమీటర్ల వైపు వ్యాపించున్నాయిట. అవన్నీ వస్తూనే కొన్ని రోజులు పట్టిందన్నాడు ఇంద్రప్రస్థంలో ప్రవేశించడానికి. ఇవన్నీ కూడా అన్ని ధనరాశుల్ని, అన్ని గుర్రాలని, అన్ని ఒంట్లని,
అన్ని కంచరగాడిదల్ని, అన్ని వస్త్రాలని, పట్టు వస్త్రాలని, రత్నాలని అన్నింటినీ పట్టుకుంటూ వచ్చాడు. వివిధ దేశాల రాజుల్ని కప్పాలకు ఒప్పించాడు. ఇన్ని రాసుల ధనాలని కూడా కుప్పల కింద పోసాటండి. ఒక పెద్ద మైదానం సరిపోలేదు అదంతా కూడా, కోశాగారం నిండిపోయింది. సరిపోక బస్తాల్లో నింపి తీసుకొచ్చి ఎదురుగుండా ఒక పెద్ద విశాలమైన మైదానాల్లో గొట్టల కింద పంపారు. ధర్మరాజు అంతటి ఆయన ఆనందచికితుడై ధనంజయుడి విరాను అన్నట్టండి. ఈ అర్జునుడిని చూసి, ధనాన్ని జయించావు, తీసుకొచ్చి అన్ని దేశాల్లో ఉన్న ధనాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పాడేశావు, నువ్వు ధనంజయుడి విరా అని ఆ రోజు అర్జునుడికి ధనంజయ అనేటటువంటి పేరు ఆ యొక్క ధర్మరాజు గారి వల్ల వచ్చింది. చూడండి, తన ధర్మరాజుకి వాహనాలతో సహా ధనాన్ని సమర్పించి అతడి అనుజ్ఞని పొంది భవనంలోకి వెళ్ళాడు. ఇక అయ్యా భీముడు అదే సమయంలో తూర్పు వైపుకి వెళ్ళాడు. అతడు ఏ దేశాలకు తిరిగాడో చెప్తాను వినమన్నాడు. అన్నగారి అనుజ్ఞ తీసుకున్నాడు. గొప్ప సైన్యాన్ని, ఏనుగుని, గుర్రాల్ని, రథాల్ని, కవచాలతో సహా తూర్పు దిక్కు వైపు బయలుదేరాడు. పాంచాల మహానగరం దాన్ని కప్పానికి ఒప్పించి ముందరికి వెళ్ళాడు. అక్కడి నుంచి గండకీ నదీ తీరంలో ఉండేటటువంటి విదేహ దేశాల వాళ్ళందరినీ కూడా ఒప్పించాడు. దశార్ణ దేశం మీద అధికారం చేజిక్కించుకున్నాడు. సుధర్ముడు భీముడితో శస్త్రాస్త్రాలు లేకుండా యుద్ధం చేశాడు, మల్ల యుద్ధం. ఆ సుధర్ముడు చేసిన మల్ల యుద్ధం చాలా బాగా నచ్చింది భీముడికి. ఆ సుధర్ముడిని చంపకుండా విడిచిపెట్టి ప్రాణభిక్ష పెట్టి, ఒరే నువ్వు నాకు ప్రధానమైనటువంటి పక్కన ఉండేటటువంటి విధంగా ప్రధాన సేనాపతిగా ఉండు నాకు అని నియమించాట ఈ సుధర్ముడిని. నీవు మంచి విద్య ఉంది చేతిలో అని. అప్పుడు భీముడు పెద్ద సైన్యంతో భూమిని కంపింపజేసుకుంటూ తూర్పు దిక్కుకు బయలుదేరాడు. ఈ తూర్పు దిక్కుకు వెళ్తూ వృకోధరుడు అశ్వమేధాధిపతి అయినటువంటి రోమమానుడు అనేటటువంటి రాజుని యుద్ధంలో ఓడించి తమ్ములతో సహా వశం చేసుకున్నాడు. అక్కడి నుండి దక్షిణంగా వచ్చి పులింద నగరం అయినటువంటి సుకుమారాన్ని ఓడించాడు. అక్కడ రాజు అయినటువంటి సుముత్రుణ్ణి ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ధర్మజుని యొక్క ఆజ్ఞాను ప్రకారంగా శిశుపాలుడు ఉన్నటువంటి చోటుకు వెళ్ళాడు. ఈ శిశుపాలుడు ఉన్నటువంటి చోటుకు వెళ్ళి చేది దేశానికి రాజు శిశుపాలుడు. అయితే ధర్మరాజు అభిప్రాయం తెలుసుకుని నగరం వెలుపలికి వచ్చి స్వాగత సత్కారాలతో భీముణ్ణి లోపలికి తీసుకువెళ్ళాడు శిశుపాలుడు. తీసుకువెళ్ళి కురు చేది వంశశ్రేష్ఠులు ఇరువురు పరస్పరం కలిసి వారి వారి వంశాల గురించి కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత చేదిరాజు అయినటువంటి శిశుపాలుడు తన రాజ్యానికి భీమసేనుణ్ణి కూర్చోబెట్టి పిలిచి, నా రాజ్యం అంతా నీకు అప్పచెప్తున్నానయ్యా అంటూ నవ్వుతూ ఆయనతో అంటున్నట్ట, ఎందుకు ఆచరిస్తున్నావు అని అడిగాడు. అడిగితే భీముడు అన్నాడు, శిశుపాలుడితో ధర్మరాజు చేయదలిచిన సర్వ కార్యాలని కూడా ఏమేం చేయాలనుకుంటున్నాడో అవన్నీ శిశుపాలుడికి చెప్పాట భీముడు. కాబట్టి అతని మాటలు విని శిశుపాలుడు అంగీకరించి కప్పం కట్టడానికి ఒప్పుకున్నట్టు. ఒప్పుకున్నాక ఎందుకు ఒప్పుకున్నాడు అని, ఒప్పుకోకపోతే వీడి వెనకాల శ్రీకృష్ణుడు ఉన్నాడని తెలుసు. శ్రీకృష్ణుడి చేతిలో అప్పటికే భంగపాటు పొందున్నాడు శిశుపాలుడు. లోపల చాలా కక్ష ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ సరే ఇస్తాను కప్పం అని ఒప్పుకున్నాడు. చూడండి, శిశుపాలుడి చేత సమ్మానితుడై భీముడు తన సేనావాహలతో కలిసి 13 రోజులు అక్కడే గడిపి తరువాత అక్కడి నుంచి కొద్దిగా బయలుదేరాడు వేరే రాజ్యాన్ని. చూడండి, కుమార దేశపు రాజును ఓడించాడు, శ్రేణీమంతుడిని. కోసలరాజు బృహద్బలుణ్ణి జయించాడు. అయోధ్య నగరాన్ని దగ్గర ఉన్నటువంటి బలవంతుడైనటువంటి దీర్ఘయజ్ఞుడు అనేటటువంటి రాజును ఓడించాడు, లొంగ తీసుకున్నాడు. గోపాలకక్షుణ్ణి ఓడించాడు. తర్వాత ఉత్తర కోసల దేశాల రాజులందరినీ కూడా మల్ల యుద్ధంలో. అయితే మల్లరాజ్యాధిపతి అయినటువంటి పార్థివుణ్ణి ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. హిమాలయ సమీపానికి చేరి అక్కడ పాండవ మధ్యవుడు జలోద్భవ రాజ్యం మీద దండెత్తి స్వల్పకాలంలోనే తన వశం చేసుకున్నాడు. జలోద్భవుణ్ణి వశం చేసుకున్నాడు. తర్వాత బల్లాట సమీపంలోకి వెళ్ళి రాజుల దేశానికి సూక్తిమంతము అనేటటువంటి పర్వతాన్ని జయించాడు. అక్కడి నుంచి కాశీకి వచ్చాడు. కాశీరాజు సుబాహుణ్ణి తన బాహుబలంతో ఓడించాడు. ఓడించి సుపార్శ్వదేశ సమీపంలో ఉన్నటువంటి క్రధనుడు అనేటటువంటి మహావీరుణ్ణి ఓడించాటండి. ఓడించి యుద్ధంలో మత్స్యదేశం దగ్గరికి వెళ్ళాడు. ఆ మత్స్యదేశాన్ని ఓడించాడు, రాజస్థాన్. అక్కడి నుంచి
మలద ప్రదేశాన్ని ఓడించాడు, అనగ అభయ అనే ప్రదేశాలను ఓడించాడు. అక్కడి నుంచి అనఘాన భయాంశ్చైవ పశుభూమించ సర్వశః, పశుపతినాథుడి యొక్క ఆధీనంలో ఉన్న భూభాగాన్ని దగ్గరికి వెళ్ళాడు అన్నాడు. పశుపతినాథుడు అంటే ఎవరు? మహానుభావుడు. నేపాల్లో ఉన్న పశుపతినాథ దేవాలయం ఉన్నది ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళాడు మాట, అది చెప్తున్నాడు ఇక్కడ. అందువల్ల పశుపతినాథ సమీపంలో ఉన్న ప్రదేశాలన్నింటినీ కూడా జయించాడు. అక్కడి నుండి వెనక్కి వైపు వచ్చి మగధ దేశం దగ్గరికి వస్తున్నాడు. అలా వస్తూ మదధారం అనే పర్వతాన్ని వెళ్ళాడు. సోమదేయ వాసులందరినీ కూడా వశం చేసుకున్నాడు. ఉత్తర దిక్కుగా బయలుదేరి వత్సభూమిని బలంతో ఆధీనం చేసుకున్నాడు. బర్గదేశాల రాజుని, నిషాదాధిపతిని, మణిమంతుడు మొదలైన రాజుల్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. దక్షిణ మల్ల దేశాలని, భోగవంతం అనే పర్వత ప్రాంతాన్ని ఎక్కువగా ప్రయాస లేకుండానే భీముడు వశంలోకి తెచ్చుకున్నాడు. ఎక్కువ పెద్ద యుద్ధం కూడా చేయకుండా సింపుల్గా చాలా తేలిగ్గా వాళ్ళందరినీ వశపరిచేసుకున్నట్ట. ఇక శర్మక, వర్మకులు అనేటటువంటి వాళ్ళని అనునయిస్తూ జయించాడు, వాళ్ళతో యుద్ధం చేయకుండా. విదేహరాజు జనకుడు దగ్గరికి వెళ్ళాడు. ఆయనతో కూడా ఎక్కువ శ్రమ లేకుండానే మాటలతోనే చర్చ పూర్తి చేసుకుని కప్పాన్ని కట్టేలాగా ఒడంబడిక చేసుకున్నాడు. శకులు, బర్భరకులు వీళ్ళ మీదకి వెళ్ళాడు. వాళ్ళ దగ్గర చలాన్ని ప్రయోగించాడు. చలం అంటే ఏమిటి అంటే, మహాభారతం మాటల్లో చెప్పాలి అంటే అవి చాలా గ్రంథులు వాడతాడు వాల్మీకి యొక్క వ్యాస మహర్షి వారు. ఆ పదానికి చాలా నానా అర్థాలు ఉంటాయి. ఇది అని మనం చెప్పడానికి ఏముండదు. అదే సామ, దాన, భేద, దండోపాయములు అనేటటువంటి 4 కాకుండా వేరే ఇంకొకటి ఉన్నది, దాన్ని చలం అంటారు. చలం అంటే ఏమీ లేదు, ఒరే కబడ్డార్ జాగ్రత్త, ఇదిగో ఇప్పుడే నీ మీదకి దాడికి వస్తున్నాను, వస్తావా నా వైపుకి, లేకపోతే యుద్ధానికి రమ్మంటావా అని బయలుదేరి వస్తూ ఉండగానే మధ్యలో ఉండి వస్తున్నాను, దారి మధ్యలో ఉన్నానని కబురు పెట్టిస్తాడట. కబురు పెట్టిస్తే రాజు భయపడిపోయి నా మీదకి యుద్ధానికి వస్తున్నాడని ముందుగానే సంధికి పిలుస్తాడు. అలా పిలవడాన్ని బట్టి చేసుకునేదే ఈ చలం అనేటటువంటిది. అంటే తాను కదులుతూ చేసుకుంటూ చేసేటటువంటి ఒడంబడికిని చలం అంటారు. అందువల్ల చలం ద్వారా ఏంటంటే ఈ యొక్క శకుల్ని, బర్బరుల వాళ్ళందరినీ కూడా జయించాడు. జయించి విదేహ దేశంలో ఆగి కుంతీ కుమారుడు భీముడు ఇంద్రపర్వత సమీపంలో ఉన్నటువంటి 7 కిరాతరాజుల్ని జయించాడు. ఆ తర్వాత సుహ్మ, ప్రసుహ్మ దేశరాజులందరినీ కూడా తన పక్షంలోకి చేర్చుకున్నాడు. మగధ దేశం వైపు సాగిపోయాడు. జరాసంధుడి యొక్క కుమారుడైనటువంటి సహదేవుణ్ణి అనునయించి అతని కప్పం కట్టేటట్లుగా రాజ్యంలో అతన్ని నిలిపి అందరితో కలిసి కర్ణుడి మీదకి, అంగదేశం మీదకి దండెట్టాడు. కర్ణుడి మీదకి యుద్ధం జరిగింది. కర్ణుడితో యుద్ధం జరిగితే చూడండి, భూమి కంపింపచేసే చతురంగ బలాలతో శత్రుఘాతి అయినటువంటి కర్ణుడితో యుద్ధం ప్రకటించాడు. ఆ సమయంలో కర్ణుడిని జయించి తన వశంలోకి తెచ్చుకుని కప్పం కట్టించాడండి. ఏదో కర్ణుడు చాలా గొప్పవాడు, భీముడిని వశపరుచుకున్నాడు అనుకుంటారు చాలామంది. భీముడు కూడా ఓడించాడు కర్ణుడిని తన యొక్క దిగ్విజయ యాత్రలో. గుర్తుపెట్టుకోండి, కర్ణుడు దాన, వీర, సూర, కర్ణ అని పొగడ్తలు ఉంటాయి, కానీ భీముడి చేతిలో కూడా ఓడిపోయాడు. అర్జునుడిని పక్కన పెట్టండి. కాబట్టి భీముడు కర్ణుడిని జయించి తన వశంలోకి తెచ్చుకుని కప్పం కట్టించాడు కర్ణుడి చేత. ఆ పైన పర్వత ప్రాంత రాజులపైకి యుద్ధానికి వెళ్ళి విజయాన్ని పొందాడు. అంతేకాదు పుండ్రాధిపతి అయినటువంటి వాసుదేవుడు కౌశికా నదీ తీరంలో ఉన్నటువంటి మహోజసుని జయించాడు. ఈ యొక్క పౌండ్రక వాసుదేవుణ్ణి యుద్ధంలో ఓడించి వంగదేశాన్ని ఆక్రమించాడు. నేను కూడా నారాయణుణ్ణే అని చెప్పుకుని తిరిగేటటువంటి పౌండ్రక వాసుదేవుడు బెంగాల్ దేశాన్ని అంతటినీ కూడా పరిపాలించాడు, వంగదేశం. ఈ వంగదేశాన్ని పరిపాలించినటువంటి వాడిని ఓడించి వాడి రాజ్యాన్ని హస్తగతం చేసుకుని వాడి చేత కప్పం కట్టించాట భీమసేనుడు. సముద్రసేనుణ్ణి, చంద్రసేనుణ్ణి, తామ్రలిప్త దేశస్థుల్ని, కర్వాటాధిపతిని, సుహ్మదేశపురాజుని, సముద్ర తీరవాసులైనటువంటి మ్లేచ్ఛరాజులందరినీ కూడా జయించాట. జయించి తన పరాక్రమంలోకి లొంగ తీసుకున్నాడు. ఈ ప్రకారంగా చాలా దేశాల రాజుల్ని జయించి వాయుపుత్రుడైనటువంటి భీముడు వారి నుండి ధనాన్ని కానుకలుగా పొంది లౌహిత్య దేశం అనేటటువంటి దేశం మీద దండయాత్ర చేశాడు. ఈ లౌహిత్యంలో ఉండేటటువంటి సముద్ర తీరవాసులైన మ్లేచ్ఛరాజులందరినీ జయించి వారి నుండి పన్ను రూపంలో రత్నాల్ని, ఆభరణాల్ని గ్రహించాడు. ఈ రాజులందరూ ఏమిచ్చారట భీముడికి? చందనం, అగరు, మణులు, వెండి, బంగారం, పగడాలు, వస్త్రాలు, ముత్యాలు, పట్టుబట్టలు, కంబళ్ళు, విలువైన ఆభరణాలు ఇవన్నీ కానుకలుగా సమర్పించారు.
వీటన్నింటినీ ఏనుగుల మీద పెట్టుకుని మోయిస్తూ ఏనుగుల చేత తీసుకొస్తున్నాడు భీముడు ఇంద్రప్రస్థానికి. చూడండి, కప్పన్ రూపంలో భీమసేనుడిపై కోట్ల కొలది ధనాన్ని రత్నాల్ని వెదజల్లారు వాళ్ళందరూ. ఈ విధంగా భీముడు ఇంద్రప్రస్థానికి తిరిగి వచ్చి ధనాన్నంతటినీ సమర్పించాడు ధర్మరాజుకి. ఇక మూడవ వాడు సహదేవుడు. సహదేవుడు గురించి చెప్తున్నారు చూడండి. సహదేవుడు ధర్మరాజు చేత సన్మానించబడి నమస్కరించి అక్కడి నుంచి దక్షిణ దిక్కు వైపుకు బయలుదేరాడు. దక్షిణ దిక్కుకు బయలుదేరుతూ శక్తిశాలి అయినటువంటి సహదేవుడు అన్నిటికంటే ముందు సూరసేన దేశాన్ని ఓడించి అక్కడి నుంచి మత్స్యరాజు విరాటుణ్ణి తన ఆధీనంలోకి చేసుకుని అక్కడి నుంచి రాజాధిపతి అయినటువంటి దంతవక్తుడిని జయించాట. దంతవక్తుడి చేత కప్పం కట్టేలాగా చేసి మళ్ళీ రాజ్యంలో అతన్నే నియమించాడు. సుకుమారుడు, సుమిత్రుడు అనేటటువంటి వారికి వంశానికి చెందినటువంటి వాళ్ళందరినీ కూడా ఓడించారు. అపర మత్స్యదేశం అనేటటువంటి మత్స్యదేశాన్ని ఓడించాడు. పటశ్చరులు అనేటటువంటి వారిని జయించాడు. అక్కడ నిషాద దేశము, పర్వత శ్రేష్టము, గోశృంగాన్ని జయించి సహదేవుడు శ్రేణిమంతుడిని వశపరుచుకున్నాడు. నరరాష్ట్రాన్ని జయించి కుంతిభోజుడి మీద ఆక్రమణ చేశాడు. కుంతిభోజు మహారాజు మీద కుంతిభోజుడు ప్రసన్నత చెంది అతడి ఆజ్ఞని స్వీకరించాడు. ఆ తర్వాత చర్మణ్వతి నదీ తీరంలో జంబకుడి యొక్క కొడుకైనటువంటి జంబకుడి కొడుకుని సంహారం చేశాడు. ఆ జంబకుడు శ్రీకృష్ణుడికి శత్రువుటండి. శ్రీకృష్ణుడు అతన్ని చంపకుండా వదిలిపెట్టాడు. అతన్ని లొంగ తీసుకున్నాడు. సహదేవుడితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. అతని సంగ్రామంలో అణిచివేసి దక్షిణ దిక్కుగా బయలుదేరాడు సహదేవుడు ముందరికి. ఇక శాఖ, అపరశాఖ దేశాలైనటువంటి దేశాల మీద విజయం సాధించాడు. వారి నుండి రత్నరాశుల్ని కానుకలుగా పొందాడు. అక్కడ నుండి అవంతి దేశరాజు దగ్గరికి వచ్చాటండి. మధ్యప్రదేశ్ ఇప్పుడున్నదే మనకి గొప్పదైనటువంటి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఆ ప్రదేశం దగ్గరకు వచ్చాడు. అవంతి రాజులందరూ కూడా గొప్పవాళ్ళు. అక్కడ విందాన విందులు అనేటటువంటి 2 రాజులు పరిపాలన చేస్తున్నారు. వీళ్ళు కూడా శ్రీకృష్ణ పరమాత్మకి భావమరుదులే అవుతారు. ఈ విందాన విందులందరినీ కూడా గొప్ప సైన్యం తీసుకుని యుద్ధానికి ఎదురుగా ఈ అశ్విని దేవతల కుమారుడు అయినటువంటి సహదేవుడు అవలీలగా విందాన విందులందరినీ ఓడించాట. అయితే వారి నుండి రత్నాల్ని స్వీకరించి భోజకటక నగరాన్ని చేరుకున్నాడు. ఆ తర్వాత సహదేవుడు అక్కడ 2 రోజులు యుద్ధం చేసి అక్కడి నుండి భీష్మకుడి యొక్క రాజ్యానికి వెళ్ళాడు. కుండినపురం, ఇదే నాగపూర్ అని పిలుస్తున్నామే ఇప్పుడు మహారాష్ట్రలో, ఆ ప్రదేశం దగ్గరికి చేరుకున్నాడు. చూడండి, కోసల రాజు వేణానది ఒడ్డునున్నటువంటి నేతల్ని, కాంతారక పూర్వ కోసల రాజుల్ని యుద్ధంలో ఓడించాడు. అక్కడి నుండి నాటకేయ హేరంబకుల్ని జయించాడు. అక్కడ నుంచి మారుధుని, రమ్యగ్రాముని తన బలంతో వసంతిలోకి తెచ్చుకుని నాచీనుల్ని, అర్భకుల్ని, తన యొక్క వనేతరుల ప్రదేశాల్లో జీవించేటటువంటి అరణ్య ప్రాంతాల్లో జీవించేవారు తెగల వీళ్ళు. వాళ్ళ రాజులందరినీ కూడా ఓడించి వాళ్ళని వశపరుచుకున్నాడు. పులిందులు అనేటటువంటి వాళ్ళందరినీ కూడా దక్షిణముఖంగా ఉన్న రాజ్యాల వాళ్ళని ఓడించాడు. పాండ్యరాజుతో ఒక రోజంతా కూడా యుద్ధం చేశాడు. పాండ్యదేశం, ఆ పాండ్యదేశాన్ని అంతటినీ ఆ విధంగా ఓడించి యుద్ధం చేశాడు. దక్షిణ పదం వైపుకు వెళ్ళి లోక ప్రసిద్ధి చెందినటువంటి కిష్కింధా నగరానికి చేరుకున్నాడు. ఇప్పుడుందే కిష్కింధా నగరం, ఆ కిష్కింధా నగరానికి వెళ్ళాడు. ఆ కిష్కింధా నగరమే హంపి. ఇప్పటికీ కూడా హంపి పట్టణం ఉంది కదా మనకి. ఆ హంపి నగరానికి వెళ్ళాడు. అప్పుడు ఈ సహదేవుడు వెళ్ళినప్పుడు అక్కడ రాజ్యాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారు? ఈ కిష్కింధా నగరాన్ని అంటే మైందుడు, ద్వివిధుడు పాలిస్తున్నారు. అప్పుడు ఇంకా సుగ్రీవుడు లేడు. మైందుడు, ద్వివిధుడు పాలిస్తున్నారు. ఆ మైందుడు, ద్వివిధుడు ఇద్దరూ కూడా ఆ కిష్కింధా నగరానికి వానర రాజుల కింద ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చేశాడు ఈ యొక్క సహదేవుడు. వారం రోజుల పాటు యుద్ధం చేశాట మైందుడు, ద్వివిధులతో, ఇద్దరితో కూడా. రామాయణంలో వస్తారు, మీకు గుర్తుందో లేదో. మైందుడు, ద్వివిధుడు ఎవరు? వీళ్ళు అశ్విని దేవతల యొక్క అంశ. వాళ్ళకి యుద్ధంలో ఎప్పుడూ కూడా అపజయం లేదు. కానీ వచ్చిన వాడెవడు? సహదేవుడు కూడా అశ్విని దేవతల అంశే. కాబట్టి వాళ్ళకి యుద్ధం ఏమిటి? ఇది పరమాత్మ యొక్క లీలా విలాసం. కాబట్టి వాళ్ళకి యుద్ధం జరిగింది. 8 రోజులు కొట్టుకున్నారు. 8 రోజులు కొట్టుకున్నాక వారిలో కొంచెం కూడా అలసట రాలేదు. వాళ్ళకి రాలేదు, వీళ్ళకి రాలేదు. చూడండి, వారిద్దరూ కూడా చాలా ప్రసన్నత చెంది ప్రేమతో సహదేవుడితో అన్నారట. ఏమని అంటే, గచ్చ పాండవ సార్దూల రత్నాన్యాధాయ సర్వశః
అవిఘ్నమస్తు కార్యాయ ధర్మరాజాయ ధీమతే, మా నుంచి రత్నాల్ని కానుకగా పొంది తీసుకుని వెళ్ళు, బుద్ధిమంతుడైనటువంటి ధర్మరాజు కార్యం విఘ్నం కాకుండా జరుగుగాక అని ఆశీర్వదించారు. వారి నుండి రత్నాల్ని స్వీకరించాడు సహదేవుడు. మాహిష్మతి నగరానికి చేరుకున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ పైకి మధ్యప్రదేశ్ మాహిష్మతి నగరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ నీలుడు అనేటటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ నీలుడు అనేటటువంటి రాజు చాలా గొప్పవాడు. అతడితో యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తూ ఉంటే ఈ సహదేవుడికి నీలుడికి గొప్ప యుద్ధం జరిగింది. ఈ గొప్ప యుద్ధం జరుగుతున్నప్పుడు నలుడి యొక్క సైన్యం అంతా కింద పడిపోయింది. ఇంకా పోరాడేటటువంటి ఓపిక లేదు నలుడికి. ఈలోపు ఏమైందంటే అగ్నిహోత్రుడిని ప్రార్థన చేశాడు. అగ్నిహోత్రుడు వెంటనే సహదేవుడి యొక్క సైన్యాన్నంతటినీ కూడా భస్మం చేసేంతటి దృశ్యాన్ని ఒక్కసారి కనిపించేలాగా చేశాడు. చేసి అగ్నిహోత్రుడు వేగంగా ఈయన సైన్యం మీదకి వచ్చేస్తున్నట్టు సహదేవుడు సైన్యం మీదకి. సహదేవుడు ఆశ్చర్యపోయాడు. నేను ఇతడితో యుద్ధం చేస్తే అగ్నిహోత్రుడికి ఎందుకు కోపం వచ్చింది అనుకున్నాడు. అనుకుని అగ్నిహోత్రుడిని ప్రార్థన చేస్తున్నాడు. అగ్నిహోత్రుడిని ప్రార్థన చేస్తూ ఉంటే జనమేజయుడు అన్నాడు వైశంపాయనుడితో, అయ్యో ఒక్కసారి ఆగండి, అసలు అగ్నిహోత్రుడు రావడానికి మధ్యలో అగ్నిహోత్రుడు ఇంటర్ఫీరెన్స్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఆయన ఎందుకు రావాలి అసలు మధ్యలో? నీలుడిని ఓడించేశాడన్నారు, మరి అగ్నిహోత్రుడు ఎందుకు వచ్చాడు చెప్పండి అన్నాడు. అంటే దీనికి ఒక కథ ఉందయ్యా. మళ్ళీ ఈ నీలుడికి సుదర్శన అనేటటువంటి ఒక కూతురు ఉంది. ఆ కూతురు చాలా అందగత్తె. ఒకానొక సమయంలో ఎప్పుడూ ఈవిడ అగ్నిహోత్రం దగ్గర కూర్చుని అగ్నిహోత్రుని ఉపాసన చేస్తూ ఉండేది. ఇలా చేస్తున్నటువంటి సమయంలో సమిధుల మీదకి బయట నుంచి గాలి వచ్చి తగిలితే సమిధులు ఏమవ్వాలి? వెలగాలి, అగ్నిహోత్రుడు ప్రజ్వలించాలి. కానీ అలా ప్రజ్వలించేవాడు కాదుట. ఈవిడ శరీరానికి తగులుకుని కనుక గాలి వస్తే ఆయన ప్రజ్వలించేవాడు. అంతటగా ఈ స్త్రీ యందు మోహాన్ని పొందాడు అగ్నిహోత్రుడు అంతటి వాడు. ఆవిడ చేసిన ఉపాసనని చూసి ఆవిడ సౌందర్యాన్ని చూసి మోహపోయాడు. ఇలా మోహవశుడైతే ఒకరోజు బ్రాహ్మణ రూపంలో వచ్చాడు ఈ యొక్క నలుడి దగ్గరికి. అయ్యా, నీ కూతుర్ని నాకు ఇచ్చి వివాహం చేయమన్నాడు. ప్రకటించాడు ఆ మాట. శాస్త్ర మర్యాదలతో బ్రాహ్మడు వచ్చాడని ఏదో పూజ చేయడానికి వస్తే నా కూతురునే నువ్వు కోరతావా అని చెప్పి దూషించాడు నలుడు. దూషిస్తే విపరీతమైన కోపం అగ్నిహోత్రుడు కోపాన్ని పొంది తన నిజస్వరూపాన్ని చూపించి బ్రహ్మాండంగా వెలిగాడు. ఆ రూపాన్ని చూసి, అయ్యా మహానుభావ క్షమించండి, మీరు అగ్నిహోత్రుడు అనుకోలేదు, పిల్ల ఇంకా యుక్త వయసులోకి రాలేదు, యుక్త వయసు రాగానే వచ్చి వివాహం చేస్తానన్నాడు. ఆవిడికి యుక్త వయసు వచ్చిన తర్వాత అగ్నిహోత్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. తన కూతుర్ని తనకిచ్చి వివాహం చేసినందుకు అగ్నిహోత్రుడు ఆనందించి ఇతడు అడగకపోయినా ఒక వరం ఇచ్చాట. ఏమని? నువ్వు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు నీ సైన్యాన్ని నీ బంధువుల్ని నేను కాపాడుతానన్నాడు. ఆ మాట గుర్తొచ్చి ఈరోజు సహదేవుడు యుద్ధానికి వస్తే సహదేవుడి మీద యుద్ధానికి వెళ్ళాడయ్యా అని చెప్పాడు. కాబట్టి ఈ విషయం చెప్పగానే సహదేవుడు వెంటనే ప్రార్థన చేశాడు అగ్నిని. అయ్యా కృష్ణవర్త్మ, నీ కొరకే ఈ నా ప్రయత్నం అంతా, నీకు నమస్కారం. నువ్వు దేవతలందరికీ ముఖరూపుడివి కదా, అగ్నిముఖావై దేవాహ, నువ్వు దేవతలందరికీ ముఖరూపుడివి, యజ్ఞస్వరూపానివి నువ్వు. అయ్యా నువ్వు నాకు ఇలాంటి అడ్డు పడకూడదు. అంతేకాదు పవిత్రుల్ని చేయడం వల్ల పావకుడు అని నువ్వు పిలిపించుకున్నావు, అందరినీ పవిత్రం చేస్తావు. నీలో పడ్డాడు అంటే వాడు పవిత్రుడే. వాడు ఇంకా బూది కింద మారిపోతాడు, వాడు పవిత్ర రూపాన్ని పొందుతాడు వాడు. అందువల్ల నువ్వు పావకుడు అయ్యావు. అంతేకాదు అన్నింటినీ వహించి నువ్వు తీసుకువెళ్తావు ఊర్ధ్వలోకాలకి, హవ్యస్సునంతటినీ వహిస్తావు కాబట్టి నువ్వు హవ్యవాహనుడు అయ్యావు. అయ్యా మహానుభావ, వేదాలన్నీ కూడా నీ కోసమే పుట్టాయి కాబట్టి నువ్వు గొప్పగా జాతవేద అని పిలిపించుకున్నావు. అంతేనా? నువ్వు చిత్రభానుడివి, సురేశ్వరుడివి, అనలుడివి. ఎల్లప్పుడూ స్వర్గద్వారాలు నీ చేతుల మీదుగా తెరవబడుతూ ఉంటాయ్యా. కాబట్టి నువ్వు ఆహుతులను ఎప్పుడూ కూడా భుజిస్తూ ఉంటావు. అందువల్ల హుతాసన అని పిలిపించుకోబడ్డావు అని ప్రార్థించాడు. చక్కనైనటువంటి స్తోత్రం అండి, సహదేవుడి చేత చేయబడినటువంటి అగ్ని స్తోత్రం ఇది. ఇది చదివితే అగ్నిహోత్రుడి యొక్క అనుగ్రహం కలిగి గొప్ప తేజస్సు వస్తుంది, పాపములు పటాపంచలవుతాయి. అంత శక్తివంతమైనటువంటి స్తోత్రం. సమయం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్తున్నాను, కానీ
మీరు మహాభారతం కనుక చదివితే తప్పకుండా చదవవలసిన శ్లోకం, 2 శ్లోకాలు మీకు చదివి వినిపిస్తాను. వైశ్వానరస్తం పింగేశ ప్లవంగో భూరి తేజస కుమార సూస్త్వం భగవాన్ రుద్రగర్భో హిరణ్యకృత్. నువ్వు వైశ్వానరుడు అని పిలువబడతావు, పింగేశుడు అని పిలువబడతావు, ప్లవంగుడు అని పిలువబడతావు, భూరితేజుడు అని పిలువబడతావు. ఇన్ని పేర్లను ధరించావయ్యా. అసలు ఇవన్నీ పక్కన పెట్టు. రుద్రాంశతో పుట్టినటువంటి కుమారస్వామిని ధరించిన వాడు ఎవరు? నువ్వేగా. అందువల్ల అగ్నిగర్భుడు అని పేరు అతనికి. అందువల్ల నీ వల్ల అతడు కారణభూతుడయ్యాడు. ఐశ్వర్యం ఇవ్వడం చేత భగవంతుడు రుద్రవీర్య ధారణ చేత రుద్రగర్భుడు అని పేరు వచ్చింది. బంగారాన్ని పుట్టించడం వల్ల హిరణ్యరేతు అని పేరు వచ్చింది నీకు. అంత గొప్పవాడివి నువ్వు. అగ్ని వల్లే బంగారం ఉత్పన్నం అవుతుందని గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు. అందువల్ల హిరణ్యకృత్తు అని పేరు వచ్చింది నీకు. అగ్నిర్దత్తాతుమే తేజ వాయు ప్రాణం దధాతుమే. మీరు మహాభారతంలో చూడండి, ఈ అగ్నిహోత్రుని ఎంతగానో స్తోత్రాలతో చూపిస్తారు. సూర్యారాధన కనిపిస్తుంది మనకి మహాభారతంలో. ఇంద్రుడి యొక్క గొప్పతనాన్ని 1కి 4 సార్లు చూపిస్తారు. ఇదంతా వేదానికి సంబంధించిన లాంగ్వేజ్ అండి, మనకి సంబంధించింది కాదు ఇది. నువ్వునే పంచమ వేదం మహాభారతం. పైకి కథ నడుస్తూ ఉంటుంది, ఆంతరమునందు సకల దేవతల ఉపాసనలన్నీ ఇందులో ఉంటాయి నిక్షిప్తమై. అందువల్ల సకల దేవతలు ఆనందిస్తారు మహాభారతం వింటే. శాంతి జరుగుతుంది, గొప్ప శాంతి. అందుకనే ఇది మహాశాంతి గ్రంథం అని పిలువబడింది, ఉత్తినే కాదు. అందువల్ల ఇలాంటి సమయాల్లో ముఖ్యంగా ఇలాంటి గ్రంథాలు చదవడం ఇంకా గొప్ప విశేషం. అందువల్ల అయ్యా నువ్వు అగ్ని, నువ్వు నాకు తేజస్సు, వాయువు, ప్రాణశక్తిని ఇస్తావు. అంటే అగ్ని వల్ల తేజస్సు వస్తుంది, వాయువు వల్ల ప్రాణశక్తి వస్తుంది, భూమి వల్ల బలం వస్తుంది, నీరు శుభాన్ని ఇస్తుంది. కాబట్టి నువ్వు మహాసత్వ గుణాన్ని పొందినటువంటి వాడివి. జాతవేద అని పిలిపించుకుంటావు నువ్వు. సురేశ్వర, ఓ అగ్ని, నువ్వు దేవతల యొక్క ముఖానివి. నువ్వు సత్యప్రభావం చేత నన్ను పవిత్రుణ్ణి చెయ్యి. ఋషులు, బ్రాహ్మణులు, దేవతలు, అసురులు ఎల్లప్పుడూ యజ్ఞ సమాయాన అనేటటువంటి పేరుతో నీకు ఆహుతులు ఇస్తూ ఉంటారయ్యా. కాబట్టి నీ సత్యప్రభావం చేత నన్ను పవిత్రం చేయమన్నాడు. ధూమమే నీ ధ్వజం. శిఖలతో నీవు ప్రకాశిస్తూ ఉంటావు, పాపాలని పోగొడతావు, వాయు కారణంగా ప్రకటన అవుతూ ఉంటావు, ప్రాణులందరిలో నువ్వు దాగి ఉంటావు. నీ సత్య ప్రభావం చేత నన్ను పవిత్రం చేయమని కోరుకున్నాడు. నువ్వు పవిత్రుడనై నిన్ను ఈ విధంగా స్తోత్రం చేశాను. తుష్టి, పుష్టి, శ్రవణశక్తి, శాస్త్రజ్ఞానము, ప్రీతి అన్నీ నువ్వు నాకు కట్టబెట్టు అని ఆగ్నేయ మంత్రాలన్నింటినీ కూడా చదువుతూ ఆ యొక్క సహదేవుడు హోమం చేస్తే వాడు జితేంద్రియుడైనట్లుగా నేను ఈ స్తోత్రం చేత జితేంద్రియుడినై నిన్ను పూజించాను. కాబట్టి నేను హోమం చేసిన వాడి కింద లెక్క, నేను యాగం చేసిన వాడి కింద లెక్క. నిన్ను నాలో నింపుకుని నేను ఈ స్తోత్రం చేస్తున్నాను. కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించు, ఈ యజ్ఞానికి విఘ్నం నువ్వు చెయ్యొద్దు అని ప్రార్థన చేసి దర్భలు పరుచుకుని పడుకున్నట్ట. నువ్వేదైనా అగ్ని రూపంలో వచ్చి దాటాలి అనుకుంటే నన్ను దాటి నా సైన్యం దగ్గరికి వెళ్ళమన్నాడు. అలా పడుకుంటే అప్పుడు అగ్నిహోత్రుడు మాట్లాడాడయ్యా. సముద్రం చెలియల కట్టని దాటి అతిక్రమించకుండా ఆగిపోయినట్లుగా అగ్నిహోత్రుడు సహదేవుడిని దాటి ముందరికి రాలేదు, ఆగిపోయాడు. ఆగిపోయి అతడి యొక్క అనుమతిని తీసుకుని, అయ్యా కౌరవ్యుడా, సహదేవుడా లే అన్నాడు. నేను నిన్ను ఈ విధంగా పరీక్షించాను. నీ అభిప్రాయాన్ని, ధర్మపరుడైన నీ అన్నగారు ధర్మరాజు యొక్క అభిప్రాయాన్ని నేను తెలుసుకున్నాను. నీలరాజు యొక్క సంతతి రాజుల ఉన్నతి వరకు, ఈ నీలరాజు యొక్క సంతతి ఎవరైతే తర్వాత కూడా రాజ్యాన్ని ఏలుతూ ఉంటారో, ఈ నీలరాజు సంతతి రాజ్యం ఏలినంత కాలము కూడా వీళ్ళని రక్షించే బాధ్యత నాది. కాబట్టి అతనితో యుద్ధం చేయకు, అతన్ని ఇబ్బంది పెట్టకు, అతడి ద్వారా నీకు ఏది కావస్తే అది నేను ఇప్పిస్తానన్నాడు అగ్నిహోత్రుడు. అందువల్ల నీలుడితో ఒప్పందం చేసి అతడికి కప్పం కట్టేలా మాట్లాడి అతడికి మంచి బహుమతులు, రత్నాలు అన్నీ కూడా ఇచ్చి పంపించాటండి. ఇప్పించి ముందరికి వెళ్తే అప్పుడు త్రిపురేశుడైనటువంటి అమితౌజసుడిని వశపరుచుకున్నాడు. తర్వాత సురాష్ట్రాధిపతి కౌశికాచార్యుణ్ణి అదుపులోకి తీసుకున్నాడు. సురాష్ట్రం నుండి ధర్మాత్ముడు సహదేవుడు భోజ కటక నివాసి అయినటువంటి రుక్మికి, విశాల రాజ్యాధిపతి బుద్ధిమంతుడు ఇంద్రశకుడైన భీష్మకునికి సమీపానికి చేరుకున్నాడు. భీష్మకుడు వసుదేవసుతుడైనటువంటి శ్రీకృష్ణుడిని దృష్టిలో పెట్టుకుని అల్లుణ్ణి
సహదేవుడికి మాట మన్నించి నేను తప్పకుండా కప్పం కడతానని ఒప్పుకున్నట్ట. చూడండి, సహదేవుడు అతని నుంచి రత్నాల్ని కానుకగా పొందాడు. అక్కడి నుండి శూర్పారక తారకట దేశాలు జయించి దండకారణ్యాన్ని కూడా వశపరుచుకున్నాడు. దండకారణ్య దేశాలు వశపరుచుకుని సముద్ర ద్వీప వాసులందరినీ కూడా జయించాడు. జయించి అంటే సముద్రం మధ్యలో అండమాన్ నికోబారు, ఇటువైపు లాక్షద్వీపు, ఇలాంటి రకరకాల ద్వీపాలు ఉంటాయి కదా, అందులో ఉన్న దేశం వాళ్ళని కూడా జయించట్టాయి. జయించి మ్లేచ్ఛరాజులందరినీ కూడా, నిషాదులందరినీ కూడా, కర్ణ ప్రవరణాదులందరినీ కూడా గెలిచాడు. కాళముకులందరినీ కూడా వశం చేసుకున్నాడు. వీళ్ళు ముఖ్యంగా మనుష్య జాతి చేత రాక్షస సంయోగం చేత పుట్టినటువంటి వాళ్ళు ఈ కాలయోగులు అనేటటువంటి వాళ్ళు, ఈ కాలముఖులు అనేటటువంటి వాళ్ళు. ఈ కాలముఖులందరినీ కూడా ఓడించాట. ఓడించిన తర్వాత అక్కడి నుండి సమస్త కోలగిరి, సురభిపట్టణం, తామ్రద్వీపం, రామక పర్వతం, తిమింగళ రాజులు, సహదేవుడు వీళ్ళందరినీ ఓడించాడు. ఒంటికాలి పురుషులు, కేరళ దేశాన్నంతటినీ ఓడించాట. అక్కడి నుంచి వనవాసులు, సంజయంతి నగరం, పాకాండము, కరహాటము మొదలైన దేశాలకందరికీ దూతల ద్వారానే ఒప్పించేశాడు, మేము కట్టేస్తాం కప్పాలు అనేలాగా. తర్వాత పాండ్యాశ్చ ద్రవిడాంశ్చైవ నహితాంశ్చోండ్ర కేరళై ఆంధ్రాంస్థాళ వనాంశ్చైవ. అంటే పాండ్య, ద్రవిడ, ఉండ్ర, కేరళ, ఆంధ్ర, తాళవని మొదలైన ప్రదేశాలన్నింటినీ కూడా యుద్ధం చేయలేదుట. అక్కడికి వెళ్ళి గూఢచారుల్ని పంపించి వాళ్ళ ద్వారా విషయం అంతా కూడా చెప్పి మీరు మాకు వశం కండి అంటే వాళ్ళందరూ ఒప్పుకున్నారటండి సహదేవుడి దగ్గర. అందువల్ల కప్పం కట్టేటట్లు చేశాడు వాళ్ళందరినీ. వీళ్ళందరినీ ఒప్పించి చిట్ట చివరికి సముద్ర తీరం దగ్గరికి చేరుకున్నాడు. ఇప్పుడు సముద్రం దాటి అవతలికి వెళ్ళాలి. అవతలేముంది? లంకాపట్టణం ఉంది. చూడండి, అక్కడికి వెళ్ళి అనుమాన్య సతాం రాజన్ సహదేవస్వరాన్విత చింతయామాస రాజేంద్ర భ్రాతు పుత్రం ఘటోత్కచం. రాక్షసుల యొక్క రాజ్యం అవతల వైపు స్వర్ణలంక, అది దృగ్గోచరం కానటువంటి లంక. ఆ లంక వైపుకు వెళ్ళాలి. రాక్షస బలం ఉన్న వైపుకి రాక్షస బలాన్ని పంపించాలి. అందువల్ల రాక్షసాంశతో పుట్టినవాడెవరు? ఘటోత్కచుడు. భీముడికి హిడింబకి పుట్టినటువంటి తనయుడు. ఘటోత్కచుడిని మనసులో తలుచుకున్నాడు ఒక్కసారి సహదేవుడు. తలుచుకోగానే అతిశ్చింతితయే మాత్రేతు రాక్షస ప్రత్యదృశ్యత అతి దీర్ఘో మహాకాయ సర్వాభరణ భూషిత. ఒక్కసారి తన తేజస్సుతో ఘటోత్కచుడు ఒక్కసారి తన ముందు ప్రత్యక్షమయ్యాడు. సహదేవుడు ముందు ప్రత్యక్షమయ్యాడు. చూడండి, విశాల కళేభరం కలిగినటువంటి వాడు, సర్వాలంకార శోభితుడు, నీల జీమూత సంకాస తప్త కాంచన కుండల విచిత్ర హారకేయూర కింకిణి మణిభూషిత. నీలం శరీరం అంటండి, శరీరం అంతా కూడా ఘటోత్కచుడిది. నీలమేఘశ్యాముడి కింద కనిపిస్తున్నట్ట. శరీరం నీలమేఘం రంగులో ఉంది. అతని చెవులకు మెరిసేటటువంటి బంగారపు కుండలాలు ఉన్నాయి. విచిత్రమైన ఆహారాలు భుజాల్లో వేసుకున్నాడు మెడలో. నడుం దగ్గర చిరుగంటలన్నీ కట్టున్నాయిటండి, మోగుతున్నాయి గాలిగా గంటలన్నీ కూడా. ఆ నడుం దగ్గర కట్టుకున్నాడు ఘటోత్కచుడు. హేమమాలి మహాదంశ్ర కిరీటి కుక్షిబంధన తామ్రకేశో హరిశ్మశ్రు భీమాక్ష కనకాంగద. బంగారపు మాలలు మెడలో మెరుస్తున్నాయి. పెద్ద పెద్ద కోరలు బయటకు వచ్చాయిట నోట్లో నుంచి. అందమైన కిరీటం పెట్టుకున్నట్ట పైన తల మీద. కుక్షీబంధనం ధరించాడు, ఒక బెల్ట్ పెట్టుకున్నట్టుగా ఉన్నాడు నడాని గట్టిగా కట్టుకుని. ఎర్రటి జుట్టు ఎర్రగా మెరుస్తోంది. తామ్రమూర్ధ అంటాడు చూసారా వాల్మీకి మహర్షి. తామ్రవర్ణం అంటే రాగి రంగులో ఉంది ఆ జుట్టు అంతా కూడా. చూడండి, ఎర్రటి జుట్టు, భయంకరమైన కళ్ళు గుంటల్లా ఉన్నాయి, నల్లటి గడ్డం ఉన్నదిట. బంగారపు భుజ ఆభరణాలన్నీ ధరించాడు చేతులకి. రక్తచందన దిగ్ధాంగ, ఒళ్ళంతా ఎర్రచందనం పూసుకున్నట్ట. సూక్ష్మాంబరధరోబలి, సన్నని పల్చటి బట్టలు ధరించాట ఒంటికి. జవేశయౌ తత్ర చాలయన్నీవ మెదిని. బలవంతుడైనటువంటి ఘటోత్కచుడు తన వేగంతో భూమిని కంపింపజేస్తూ అక్కడికి వచ్చి నిలబడ్డాడు. అతడు వచ్చి నిలబడగానే భూమి ఒకసారి కదిలింది అలా. చూడండి, పర్వతాకార సదృశుడై ఘటోత్కచుడిని చూసి సింహాలు
జనాలందరూ కూడా సింహాన్ని చూసి మిగిలిన మృగాలన్నీ ఎలా పరిగెడతాయో అలా పరిగెట్టారు ఆ రూపాన్ని చూడగానే. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చూడండి భయంతో తలో దిక్కుకి పారిపోయారు. రావణుడి యొక్క పులశ్చ బ్రహ్మని చేరినట్లుగా రావణుడు ఘటోద్గజుడు ఈరోజు సహదేవుడిని సమీపించాడు. పాదాలకి నమస్కారం చేశాడు. బాబాయ్ పాదాలకి నమస్కారం చేసి, అయ్యా ఏమిటి విషయం, ఏం చేయమంటారు, ఏమిటి ఆజ్ఞ, చేతులు జోడించి అడిగాడు. ఘటోద్గజుడు మేరు పర్వత శిఖరంలా ఉన్నాడండి. రాగానే 2 చేతులు చాచి కౌగిలించుకున్నట్టు ఒక్కసారి బాబాయిని మాటిమాటికి ముద్దు పెట్టి స్వాగత సత్కారాలతో సన్మానించి మంత్రులతో కూడి సహదేవుడు ప్రసన్నుడే అంటున్నాడు. గచ్చ లంకాపురీం వత్స కరార్ధం మమ శాసనాత్ తత్ర దృష్ట్వా మహాత్మానం రాక్షసేంద్రం విభీషణం. ఇప్పటికీ బతికున్నాడండి విభీషణుడు. చిరంజీవులలో ఒకడు. స్వర్ణమయమైన లంక ఉన్నది దక్షిణం వైపు, సముద్రం దాటి వెళ్ళాలి అవతలకి. మానవులకి చేరరానటువంటిది. ఓ ఘటోద్గజ నువ్వు వెళ్ళు సముద్రం దాటి. ఎప్పుడో త్రేతాయుగ ద్వాపర సంధ్యాంశలలో పుట్టినటువంటి ఆ రామావతారంలో వచ్చిన లంకాపట్టణం 5000 సంవత్సరాల క్రితం మొన్న జరిగినటువంటి ఈ కథలో కూడా మనకు కనిపిస్తుందండి. ఇది గొప్ప విషయం. అందువల్ల దృశ్యం కళ్ళతో చూసేదే ఉంది అనుకోకండి, చాలా జరిగాయి లోకాల్లో. వెళ్ళమన్నాడు. లంకాపట్టణానికి చేయి, వెళ్ళు, నా ఆజ్ఞతో చెప్పు. రాక్షసరాజు విభీషణుడు ఉంటాడు అక్కడ. రాజసూయాగానికై వివిధ రత్నాలన్నింటినీ శీఘ్రంగా ఆయన దగ్గర నుంచి తీసుకుని రా. ఒకవేళ నీకతడు కనుక రత్నాలు ఇవ్వకపోతే నీ శక్తిని ప్రదర్శిస్తూ ఇలా చెప్పు. ఏమని? కుంతీ కుమారుల్లో జ్యేష్ఠుడు ధర్మరాజు శ్రీకృష్ణుని బాహువీర్య సహాయంతో సోదరులతో కూడి రాజసూయాగం చేయడం సంకల్పించాడు. అన్నింటినీ నీవు తెలిసి నడుచుకో, నీకు మంగళం అగుగాక, నేను తిరిగి వెళ్తాను అని పలికి ఆలస్యం చేయకుండా వెంటనే ఇక్కడికి రా. ఏం చెప్పాడో జవాబు తెలుసుకుని రమ్మన్నాడు. వెంటనే సహదేవుడి మాటలు విని సంతృష్టి చెంది ఘటోద్గజుడు ఒక్కసారి గాల్లోకి లేచాడు. చూడండి, ప్రదక్షిణ చేశాడు సహదేవుడికి, గాల్లోకి లేచాడు. కచ్చగతోదీమాన్ దూతం మాద్రవతీ సుత. సముద్ర తీరానికి చేరి బుద్ధిమంతుడైనటువంటి ఆ సహదేవుడు విభీషణుడి యొక్క సమీపానికి తన దూతగా ఘటోద్గజుడిని పంపిస్తున్నాడు. లంకానగరానికి వెళ్తూ ఘటోద్గజుడు సముద్రం వైపు చూశాట ఒక్కసారి కిందకి, ఆకాశంలోంచి వెళ్తూ. ఏం కనిపించింది? కూర్మగ్రాహజుషాకీర్ణం నక్రైర్మీనైస్తదాకులం సుక్తివాత్రై సమాకీర్ణం శంఖనాదం నిచయాకులం. లంకానగరానికి వెళ్తూ ఘటోద్గజుడు సముద్రం వైపు చూడగానే తాబేళ్లు, మొసళ్ళు, పెద్ద చేపలు, జలజంతువులన్నీ సముద్రంలో కనిపించాయి. వెళ్తున్నాడు. సదృష్ట్వా రామసేతుం చ చింతయన్ రామ విక్రమం ప్రణమ్యతమ విక్రమ్య యాం వేళామలోకయతు. శ్రీరాముడి చేత నిర్మించబడినటువంటి సేతువు కనిపించిందిటండి సముద్రంలో. దాన్ని దర్శనం చేసి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి ఒక్కసారి మనసులో రాముడి యొక్క పరాక్రమాన్ని తలుచుకున్నట్ట. ఎక్కడ రాముడిని తలుచుకుంటే అక్కడ స్థైర్యం, వీర్యం, బలం అన్నీ కూడా చేకూరుతాయి. ఎవరు? భీముడి యొక్క కొడుకు, హనుమంతుడి యొక్క మనవడు. ఇంతటి గొప్ప హనుమంతుడికి కూడా కొడుకు వరసే ఈ ఘటోద్గజుడు. అందువల్ల వాయుబలంతో వెళ్తున్నాడు ముందరికి. దక్షిణం ఒడ్డు వైపుకు చేరాడు. లంకానగరాన్ని చూశాడు. స్వర్గంతో సమానంగా కనిపిస్తోందిటండి. 4 కోట ప్రాకారాలు, సుందరమైన శుభద్వారాలతో ఉంది. వేల కొలది తెల్లటి ఎర్రటి మేడలతో నిండిపోయి ఉన్నదిట. కిటికీలకి బంగారుపు తాపడం చేశారు. ముత్యాల జాలర్లు కట్టారు. వేళ్లాడుతున్నాయి. గవాక్షాలు బంగారం, వెండి, ఏనుగు దంతాలతో అలంకరించబడి ఉన్నాయి. మేడలు, గోపురాలతో నగర శోభ విస్తరించి ఉంది. దుందుబిధ్వనులు, దివ్య దుందుబులు మ్రోగుతున్నాయి గంభీరంగా. ఉదయం రంగనాథుణ్ణి సేవించిందే ఎక్కడికి బయటికి రాడుట ఈ విభీషణుడు.
శ్రీరంగం వస్తాడు పొద్దున్నే తెల్లవారుతూ ఉండగానే. శ్రీరంగంలో రంగనాథ స్వామిని పూజిస్తాడు. రామచంద్ర ప్రభు ఇచ్చిన విగ్రహం అది. దాన్ని పూజించిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత రాముణ్ణి ఉపాసన చేస్తాడట. నిరంతరము రామనామం మనసులో మెదులుతూ ఉంటుందట ఆయనకి. ఎప్పుడు రామ అన్న పదాన్ని విడిచిపెట్టట. చూడండి, 4 వైపులా పుష్ప సుగంధం నిండి ఉంది ఆ సభల్లో, వీధుల్లో. విశాలమైన మార్గాలు తీర్చి ఉన్నాయి. నానారత్నాలతో నిండి ఇంద్రుడి అమరావతిలాగా కనిపించింది ఘటోత్కచుడికి. రాక్షస సేవిత అయినటువంటి లంకలో ప్రవేశించి శూలాలు పట్టుకుని బల్లాలు పట్టుకుని వెళ్తున్నటువంటి రాక్షస యోధులందరినీ కూడా చూశాడు. స్త్రీలు, అందగత్తెలు దివ్యమాలలు ధరించి, వస్త్రాలు ధరించి ఆభరణాలతో శోభిస్తున్నారు. మద్యపానం చేసి నేత్రాలు ఎర్రబడ్డాయి ఆ స్త్రీలందరికీ కూడా. ఘటోత్కచుడిని చూడగానే వాళ్ళందరికీ ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిగాయిటండి. ఇలాంటి వాడిని ఈ మధ్యకాలంలో చూడలేదు. రాక్షసులు బ్రీడ్ కదా వీడు, వాళ్ళకి నచ్చుతాడు వెంటనే. కాకి పిల్ల కాకి ముద్దంటే ఇదే అర్థం. చూడండి, బలశాలి అయినటువంటి రాజు పాండువు. అతడి కుమారుల్లో చిన్నవాడు సహదేవుడు ప్రసిద్ధుడు. ఏమయ్యా ద్వారపాలకుల్లారా, ఆ పాండురాజు యొక్క కొడుకైనటువంటి చిన్న కొడుకైనటువంటి సహదేవుడు పంపగా ఇక్కడికి వచ్చానని మీ రాజుతో చెప్పండి అని చెప్పగానే వాళ్ళు వెళ్ళి చెప్పారు ఆ యొక్క విభీషణుడితో. ప్రవేశపెట్టమన్నాడు. వెళ్ళి వాళ్ళందరూ భటులు ఆయన లోపలికి పిలిచారు ఘటోత్కచుడు. ఘటోత్కచుడు నమస్కారం చేసి లోపలికి వస్తున్నాడు. వస్తూ ఉంటే లోపలికి ప్రవేశిస్తున్నాడు. భవనాన్ని తేరిపారా చూశాడు ఒక్కసారి ఘటోత్కచుడు. బంగారు తోరణాలతో కైలాస పర్వతంలాగా కనిపిస్తోంది ఆ విభీషణుడి యొక్క ప్రాసాదం అంతా కూడా. నానా గోపురాలతో, మేడలతో, ప్రాసాదాలతో, అనేక రత్నాలతో పొదగబడి ఉంది. బంగారపు, వెండి స్ఫటికాలు, వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, స్తంభాలు చూపురులకి ఆకర్షణీయంగా ఉన్నాయి. బంగారు రంగుతో ప్రకాశిస్తున్నాయి. గొప్ప గొప్ప శబ్దములు, సంగీత ధ్వనులు వినిపిస్తున్నాయి. ఘటోత్కచుడు చాలా ఆనందిస్తూ ఆ సంగీతాన్ని వింటూ కక్షలు దాటుకుని ద్వారపాలకుడిని కలిసి బంగారు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ విభీషణుణ్ణి చూశాట. చూడగానే దివ్యాభరణాలతో నిండుగా దివ్యంగా ప్రకాశిస్తున్నాడు ఈ విభీషణుడు. దివ్యమాలలు, వస్త్రాలు ధరించాడు, దివ్యగంధం పూసుకున్నాడు, పవిత్ర శరీరంతో ఉన్నాడు. శరీర కాంతి దివ్యాభరణాలతో కలిసి సూర్య చంద్రాగ్నుల యొక్క కాంతితో మెరిసిపోతున్నాడు. ఇంద్రుడి సమీపంలో చాలా మంది దేవతలు ఆసీనులై ఉన్నట్లుగా విభీషణుడి యొక్క సమీప ప్రాంతంలో అనేక మంది మంత్రులు ఆసీనులై ఉన్నారు. అక్కడ సౌందర్యవతులు వింజామరలు పట్టుకుని విభీషణుడికి వీస్తున్నారు. విభీషణుడు కుబేర వరుణుల సంపదలతో తులతూగుతూ అద్భుతంగా కనిపిస్తున్నాడు. అవయవాల నుంచి దివ్య కాంతి వెదజల్లుతోంది. ధర్మపరాయణుడై కనిపించాడు. రామం ఇక్ష్వాకునాదం వై స్మరంతం మనసం సదా దృష్ట్వా ఘటోత్కచో రాజన్ భవందే తం కృతాంజలి. నిత్యం ఇక్ష్వాకు వంశ ప్రభు అయిన రామచంద్ర ప్రభువుని తలుచుకుంటూ ఉండేటటువంటి విభీషణుడు అతన్ని చూసి అంజలి ఘటించి ఘటోత్కచుడు అలాంటి విభీషణుని చూడగానే నమస్కారం చేశాట ఈ ఘటోత్కచుడు అంతటి వాడు. ఉపాసకుడిని చూడగానే ఎవరికైనా 2 చేతులు లేవలసిందేనండి. అందులోనూ ప్రభు అయిన ధర్మాత్ముడు. ఘటోత్కచుడు విభీషణుడు ఎదుట వినయంగా నిలబడ్డాడు. సహదేవుడి దూతని చూచి విభీషణుడు సన్మానించి స్వాగత సత్కారాలు చెప్పి స్వాంతన వాక్యాలు పలికి ఇప్పుడు చెప్పమన్నాడు, ఏ కారణంతో వచ్చావేమిటని. చూడండి, నీ నుంచి కప్పాన్ని కోరుతున్నాడు మా ప్రభు అన్నాడు. నా నుంచి కప్పాన్ని కోరేటటువంటి రాజు ఏ వంశానికి చెందినవాడు, అతడి తమ్ముళ్ళు ఎవరు, అతని దేశం ఏమిటి, ప్రధాన నగరాలు ఏవి, ఈ విషయాలన్నీ పూర్తిగా చెప్పమన్నాడు. చెప్పాడు. చంద్రవంశరాజు పాండురాజు, అతడికి 5 కొడుకులు, అందులో పెద్దవాడు ధర్మరాజు. అతడు ఇంద్రప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశంతో వాళ్ళ తమ్ముల యొక్క బలాన్ని దగ్గర పెట్టుకుని అతని ధర్మాన్ని వెంట పెట్టుకుని ఈరోజు గొప్పదైనటువంటి రాజసూయ యాగం చేయబోతున్నాడు. దీనికోసం కప్పాలు వసూలు చేస్తున్నాడు. మీరు తప్పకుండా ఇవ్వాలి. గంగా యమునా నదుల మధ్య ఉంటుంది ఆ ప్రదేశం. మీరు తప్పకుండా ఈ రాజసూయ యాగానికి రావాలి. ఈ యొక్క 1000 ఏనుగుల బలం కలిగినటువంటి తమ్ముడు భీముడు. అర్జునుడు బలపరాక్రమాలు కలిగిన వాడు. అంతేకాదు అతడి 2 తమ్ముళ్ళు, చివరి తమ్ముళ్ళు 2 కూడా అశ్వినీ దేవత అంశలతో వచ్చిన వాళ్ళు, బహుపరాక్రమం కలిగినటువంటి వాళ్ళు.
దేవతలు, దానవులు, గంధర్వులు, పిశాచులు, సర్పాలు, రాక్షసులు, మనుజులు అందరూ కూడా ఏకమై యుద్ధం చేసినా అర్జునుడిని ముందు నిలబడలేరు, అంత గొప్పవాడు. కాబట్టి ఖాండవ వనాన్నంతటినీ కూడా మండించి అగ్నికి ఆహుతి చేశాడు. దేవతలతో సహా ఇంద్రుడిని ఓడించాడు, అగ్నికి సంతుష్టిని కలిగించాడు. అర్జునుడి తమ్ముడు నకులుడు అన్నిట్లా కూడా ప్రసిద్ధుడు, రూపుదాల్చినటువంటి మన్మధుడు. సహదేవుడు నీ వద్దకు నన్ను దూతగా పంపించాడు, ఆ చివరివాడు. ఆయన పంపగా నేను నీ దగ్గరికి వచ్చాను. అహం ఘటోద్గజో నామ భీమసేన సుతో బలి మమ మాత మహాభాగా హిడింబా నామ రాక్షసి. నా పేరు ఘటోద్గజుడు, నా తండ్రి భీమసేనుడు, మా తల్లి ఆ యొక్క హిడింబాసురుడి యొక్క చెల్లెలైనటువంటి హిడింబ అని చెప్పాడు. వెంటనే పాండవుల ఉపకారానికై ఇక్కడ సంచరిస్తున్న మహారాజు యుధిష్ఠిరుడు మొత్తం భూమండలానికి రాజు అయ్యాడు. రాజసూయాగాన్ని ధర్మరాజు నిశ్చయించుకున్నాడు. సోదరులందరికీ కప్పం కోసం అన్ని దిక్కులకి కూడా పంపించాడు. శ్రీకృష్ణుడితో కూడి ధర్మరాజు తన సోదరులను దిగ్విజయానికి ఆదేశించాడు. ఉత్తర దిక్కుకు అర్జునుడు శీఘ్రంగా వెళ్ళి కప్పం కోసం వెళ్ళాడు. భీముడు తూర్పుకు వెళ్ళాడు, నకులుడు పశ్చిమానికి వెళ్ళాడు. ఈ యొక్క దక్షిణానికి సహదేవుడు వచ్చాడు. అతని మారుగా నేను నీ రాజ్యానికి ప్రవేశించాను. అయ్యా, రంగురంగుల గుర్రాలని కానుకలుగా గ్రహించి రత్నరాశుల్ని స్వీకరించి అర్జునుడు ధర్మరాజుకు కానుకలుగా సమర్పించాడు. నువ్వు కూడా శ్రీకృష్ణుడు భగవానుడిని దృష్టిలో ఉంచుకుని ధర్మరాజుకు కప్పాన్ని కట్టమన్నాడు. ఎందుకని శ్రీకృష్ణుడి పేరు చెప్పడం? నీ రాముడి కింద ఎవరినైతే ఉపాసన చేస్తున్నావు ఆయన కృష్ణుడి కింద ద్వారకలో ఉన్నాడై, అది గుర్తుపెట్టుకో అన్నాడు. చూడండి, ఘటోద్గజుడి మాటలు విని రాక్షసరాజు విభీషణుడు మంత్రులతో సహా కాసేపు చర్చించి ప్రసన్నుడయ్యాటండి. సచాస్య ప్రతిజగ్రాహ శాసనం ప్రీతిపూర్వకం తస్య కాలకృతం ధీమాన్ అభ్యమన్యత సప్రభు. కాలం మారిపోయింది. కాలం మారుతూ ఉంటే మనం అలా ఉండిపోకూడదు, కాలంతో పాటు మనం కూడా మారాలి. కాబట్టి ఎప్పుడో త్రేతాయుగం నాటి వాడిని కదా, నా రాముడు తప్ప నాకు ఇంకొకడు లేడు, నేను రాముడు చెప్తేనే వింటానని కూర్చుంటే చెల్లుతుందా? రాముడి ద్వారానే ఈ యొక్క శాసనం జరిగింది. కాబట్టి మనం కూడా ఈ యొక్క బృహత్కార్యంలో పాలు పంచుకోవాలి. తప్పకుండా ఇస్తానయ్యా అని ఆజ్ఞ ఇచ్చాటండి. విభీషణుడు దానికి సమాధానంగా చెప్పాడు. ఏమిచ్చాడు? ఏనుగు అంబారీలకి వీలైన కమ్మళ్ళు ఇచ్చాట, పరుపులు ఇచ్చాట, బొంతలు ఇచ్చాట. అంతేకాదు ఏనుగు దంతాలతో చేయబడినటువంటి వస్తువులు ఇచ్చాట, కుర్చీలు ఇచ్చాట. వాటితో పాటుగా బంగారంతో చేసిన పాన్పులు, మంచాలు ఇచ్చాట. వాటితో పాటు మణులు ఇచ్చాట, స్వర్ణమయమైనటువంటి అనేక వస్తువులు ఇచ్చాడు. విచిత్ర ఆభరణాలన్నీ ఇచ్చాడు, విలువైన వస్తువులు ఇచ్చాడు, మంచి పగడాలు ఇచ్చాడు, మణులు ఇచ్చాడు, రత్నాలు ఇచ్చాడు, బంగారపు పాత్రలు ఇచ్చాడు, కలశాలు ఇచ్చాడు, ఘటాలు, కుండలు, బంగారపు కుండలు ఇచ్చాడు, గుండిగలు ఇచ్చాడు, జలపాత్రలు ఇచ్చాడు. ఎన్నిచ్చాడో మహానుభావుడు. కానుకలుగా సమర్పించి చిత్రకళలో కూడుకున్న ఎన్నో వెండి పాత్రలు, మణుల చేత పొదగబడిన, ముత్యాల చేత పొదగబడిన బంగారపు వస్తువులు, బంగారం చేత ఏర్పాటు చేయబడినటువంటి శస్త్రాలు, అంతేకాదు 14 తాళాలను, సువర్ణమయాలైన మణుల్ని, అలంకరించిన పల్లకీలని అన్నింటినీ సమర్పించాటండి. యజ్ఞ తోరణాలకు వీలైన 14 తాళాలని కూడా ఇచ్చాట. కిరీటాలు ఇచ్చాట, బంగారపు రంగు కలిగిన కుండలాలు ఇచ్చాట, బంగారు పుష్పాలు ఇచ్చాట, మాలలు ఇచ్చాట, చంద్రుడి రంగు కలిగినటువంటి శతావర్త శంఖాలను ఇచ్చాట. తీసుకోమని ఆనందంతో కానుకగా ఇచ్చాడు. పరిమళ భరితమైన చందనాలను ఇచ్చాట, రత్నాలు ఇచ్చాడు, బంగారం, వస్త్రాలు, కమ్మళ్ళు, ఇంకా వివిధ రకాలైన వస్తు సామాగ్రి సహదేవుడికి కానుకగా పంపిస్తున్నాడు విభీషణుడు అని చెప్పమన్నాడు. అంతేనా? చందనం, అగరు కొయ్యలు, దివ్యాభరణాలు, చాలా విలువైన వస్త్రాలు, పట్టుబట్టలు ఘటోద్గజుడికి సహదేవుడికి పంపించాడు. విభీషణుడికి నమస్కారం చేసి ఘటోద్గజుడు దోసిలి వచ్చి ప్రదక్షిణ చేసి లంక నుంచి బయలుదేరుతూ ఉంటే, ఇవన్నీ నువ్వెక్కడ తీసుకెళ్ళగలవయ్యా ఆగని అలాంటి వస్తాదులు 88 మందిని తీసుకొచ్చి రాక్షసుల్ని, ఘటోద్గజుడు ఎంత పెద్దవాడో ఎంత గొప్పవాడో అలాంటి సమానులైన రాక్షసుల్ని ఇచ్చి 88 మందిని వీటన్నింటినీ మోయించి ఆకాశంలో ఎగిరారట. వీళ్ళందరూ ఒక్కసారి ఎగిరి ఆకాశంలో వస్తున్నారు. చూశారు వస్తున్నటువంటి రత్నాలని పట్టుకుని వస్తున్న ఘటోద్గజుడిని, రాక్షసుల్ని. చూడగానే సముద్రం దాటి యువతల సమీపానికి వస్తున్నారని చూశారు. అక్కడికి వచ్చిన ద్రవిడ సైనికులందరే, ఆ ద్రవిడ ప్రాంతంలో తమిళ దేశంలో ఉన్న సైన్యం అంతా కూడా వచ్చింది సహదేవుడు వెనకాల ఆయనకి సహాయంగా. ఆ రాజులందరినీ లొంగ తీసుకుని వాళ్ళ సైన్యాలను వెంట పెట్టుకుని వచ్చాడు అక్కడికి. ఏదైనా తేడా మాట్లాడితే విభీషణుడి మీదకి యుద్ధానికి వెళ్దామని. ఇంతకీ ఆ వస్తున్న రాక్షసుల్ని, వాళ్ళ ఆకారాలని చూడగానే
ఈ ద్రవిడ సైన్యం అంతా కూడా తలో దుక్కికి పారిపోయారు. అలా ఉన్నారు ఆ పురుషులు. ఘటోత్కచుడు సహదేవుడికి అంజలి ఘటించి నమస్కారం చేశాడు. వెంటనే అక్కడికి దిగాడు ఘటోత్కచుడు. అయ్యా, ఇదిగో పాండు కుమారుడు సహదేవుడికి రత్నరాశులన్నింటినీ కూడా ఇవ్వమని ఈ యొక్క విభీషణుడు పంపించాడని చెప్పగానే 2 చేతులతో ఆలింగనం చేసుకున్నట్టు ఘటోత్కచుడిని కౌగిలించుకుని రాక్షసుల వైపు ప్రసన్నత చూపించి ద్రవిడ సైనికుల్ని విడిచిపెట్టి వాళ్ళని తిరిగి పంపించి సహదేవుడు ఇంద్రప్రస్థం దిశగా నడవడం మొదలుపెట్టాడు. ఇలాగా ఆ యొక్క సహదేవుడు దక్షిణ యాత్ర అనేటటువంటిది పూర్తయింది. ఇక రేపు నకులుడు పశ్చిమం వైపుకు వెళ్తాడు. పెద్ద ఎక్కువగా ఉండదు వివరణ. ముందరగా 4-5 దేశాలు చూపిస్తారు మనకి కథాభాగంలో. ఆ వెళ్ళే తర్వాత రాజసూయ యాగం ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ వస్తారు. గొప్ప గొప్ప రాజులందరూ కూడా రాజసూయ యాగానికి వస్తారు. ఈ రాజసూయ యాగం ఎలా ప్రారంభమైందో అక్కడ కృష్ణుడి యొక్క చరిత్ర చెప్తాడు మనకి భీష్ముడు. ఆ చరిత్రతో కూడుకున్న విషయాలన్నింటినీ కూడా మనం రేపు సాయంత్రం 6:30 మళ్ళీ ఇక్కడ చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృదాయాస్తు మంగళం. కాళే వర్షతు పర్జన్య పృథివీ సత్యశాలిని. జై గురుదేవ దత్త. గోవిందా గోవిందా గోవిందా. హర నమః పార్వతీపదే. హర హర మహా